హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే మనం పాలిటీ సిరీస్ స్టార్ట్ చేసాం కదా. ఈ పాలిటీ సిరీస్లో భాగంగానే ఈ వీడియోలో మనం పార్లమెంట్ గురించి డిస్కస్ చేద్దాం. అయితే ఈ వీడియోలో మెయిన్గా పార్లమెంట్ యొక్క నిర్మాణం, పార్లమెంట్కి ఉండే అధికారాలు, ఇంకా ఈ పార్లమెంట్ యొక్క పనితీరు గురించి క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఇంకా ఈ పార్లమెంట్ అనే టాపిక్ గురించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి అనే దాని గురించి ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేద్దాం. వీలైతే వీడియోను ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. అయితే ఈ వీడియోలో మనం ఎలా డిస్కస్ చేస్తామంటే, ఫస్ట్ పార్లమెంట్ యొక్క నిర్మాణం గురించి ఉంటుంది. ఈ పార్లమెంట్ యొక్క నిర్మాణం గురించి ఫస్ట్ డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ లోక్సభ గురించి ఉంటుందన్నమాట. నెక్స్ట్ లోక్సభ యొక్క నిర్మాణం గురించి, దీని తర్వాత రాజ్యసభ యొక్క నిర్మాణం గురించి డిస్కస్ చేస్తాం. ఇంకా దీని తర్వాత లోక్సభకు రాజ్యసభకు ఉండే డిఫరెన్స్ గురించి డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ పునర్విభజన, నియోజకవర్గాల యొక్క పునర్విభజన గురించి ఉంటుంది. దీని తర్వాత లోక్సభ నాయకత్వం, సభాధ్యక్షుడు అంటే లోక్సభ స్పీకర్ గురించి, ఇంకా ప్రొటెం స్పీకర్ గురించి డిస్కస్ చేస్తాం. దీని తర్వాత రాజ్యసభ నాయకత్వం అంటే చైర్మన్, డిప్యూటీ చైర్మన్. అయితే ఈ రాజ్యసభ యొక్క చైర్మన్గా ఉపరాష్ట్రపతి ఉంటారు కదా, సో ఈ రాజ్యసభ యొక్క చైర్మన్ గురించి డిస్కస్ చేస్తాం. దీని తర్వాత పార్లమెంట్ సభ్యులు సదుపాయాలు మరియు వీరికి ఉండే విశేష అధికారాల గురించి నెక్స్ట్ స్లైడ్లో డిస్కస్ చేస్తాం. దీని తర్వాత సభ్యుల యొక్క అనర్హత, రాజ్యాంగ నిబంధనల గురించి నెక్స్ట్ స్లైడ్లో డిస్కస్ చేస్తాం. దీని తర్వాత పార్టీ ఫిరాయింపుల చట్టం 10వ షెడ్యూల్లో ఉంటుంది కదా, పార్టీ ఫిరాయింపుల చట్టం గురించి నెక్స్ట్ స్లైడ్లో డిస్కస్ చేస్తాం. దీని తర్వాత పార్లమెంట్ సమావేశాలు, ఇంకా సభా కార్యక్రమాలు, ఒకరోజు పనితీరు అంటే ఈ ప్రశ్నోత్తరాల సమయం, 0 hours అట్లాంటివి ఉంటాయి కదా, సో పార్లమెంట్ జరిగే సమావేశాలు అవి. సో ఇలాంటివి నెక్స్ట్ ఈ స్లైడ్లో కూడా డిస్కస్ చేస్తాం ఇలాంటివి. ఇంకా పార్లమెంట్ గురించి తెలిపే ఆర్టికల్స్ ఉంటాయి కదా, ఈ ఆర్టికల్స్ గురించి కూడా క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ వరకు మనం పార్లమెంట్ యొక్క పనితీరు, రాజ్యసభ, లోక్సభ యొక్క పనితీరు అండ్ దీంట్లో ఉంటే అంటే ఈ పార్లమెంట్ యొక్క ఆర్టికల్స్ గురించి ఇవన్నీ కూడా ఇక్కడ వరకు డిస్కస్ చేస్తామన్నమాట. సో ఈ స్లైడ్ నుంచి పార్లమెంట్లో ప్రవేశపెట్టే బిల్లులు, తీర్మానాలు, దీంట్లో ఉండే కమిటీలు, ఇంకా బడ్జెట్ గురించి ఇక్కడ నుంచి డిస్కస్ చేస్తాం. సో ఎక్కడ కూడా సోది లేకుండా ఎగ్జామ్స్కి కావాల్సిన బిట్సే డిస్కస్ చేద్దాం. మీకు అర్థమయ్యేలా చెప్పే బాధ్యత నాది. అండ్ వీడియో చూస్తున్నంతసేపు మీకు ఎక్కడైనా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ప్రిపరేషన్కి యూజ్ అవుతుంది. సో ఇక మనం క్లాస్ స్టార్ట్ చేద్దామా? సో పార్లమెంట్, ఇక్కడ పార్లమెంట్ అంటే ఏంటి? పార్లమెంట్ అంటే ప్రెసిడెంట్, రాజ్యసభ, లోక్సభ, అర్థమైంది కదా. ఇక్కడ రాష్ట్రపతి అనేవారు పార్లమెంట్లో సభ్యుడు కాడనమాట. పార్లమెంట్లో సభ్యుడు కాడు, కానీ పార్లమెంట్లో అంతర్భాగం. రాష్ట్రపతి అనేవారు పార్లమెంట్లో అంతర్భాగం అవుతారు. సో ఇక్కడ పార్లమెంట్ గురించి ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది? పార్లమెంట్ గురించి 79 ఆర్టికల్ తెలియజేస్తుంది. ఈ 79 ఆర్టికల్లో ఈ పార్లమెంట్ యొక్క నిర్మాణం గురించి ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. చూడండి, ఫస్ట్ ఇక్కడ ఉంది చూడండి, పార్లమెంట్ అంటే ఏంటి? పార్లమెంట్ అంటే రాష్ట్రపతి, లోక్సభ, రాజ్యసభ. అయితే ఈ పార్లమెంట్ యొక్క నిర్మాణం గురించి ఆర్టికల్ 79లో ఉంటుందన్నమాట. అయితే ఈ రాష్ట్రపతి యొక్క ఆమోదం లేకుండా ఏ బిల్లు కూడా చట్టంగా మారదు. అయితే పార్లమెంట్లో రాష్ట్రపతి యొక్క సిగ్నేచర్ లేనిదే ఏ బిల్లు కూడా చట్టంగా మారదన్నమాట. ఇక్కడ మస్ట్ అండ్ షుడ్, రాష్ట్రపతి యొక్క సిగ్నేచర్ మస్ట్ అండ్ షుడ్ అన్నమాట. అయితే ఈ రాష్ట్రపతి యొక్క సిగ్నేచర్ ఉంటేనే ఏ బిల్ అయినా కూడా చట్టంగా మారుతుంది. నెక్స్ట్ లోక్సభ, ఈ లోక్సభను ప్రజల సభ అంటారు, అశాశ్వత సభ అని కూడా అంటారనమాట. అయితే ఈ లోక్సభను అశాశ్వత సభ, ప్రజల సభ, దిగువ సభ అని కూడా అంటారన్నమాట. ఇక్కడ అదే ఉంది చూడండి, ఈ లోక్సభను దిగువ సభ లేదా ప్రజల సభ అని అంటారు. అయితే ఇక్కడ లోక్ అనే దాంట్లోనే ఉంది చూడండి, లోక్ అంటేనే ప్రజలు అన్నమాట, సభ, ప్రజల సభ అనే దాన్నే లోక్సభ అని అంటారు. నెక్స్ట్ రాజ్యసభను శాశ్వత సభ, ఎగువ సభ, రాష్ట్రాల మండలి అంటే ఈ రాజ్యసభ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది కాబట్టి దీన్ని రాష్ట్రాల సభ అని కూడా అంటారు. సో ఇక్కడ మెయిన్ ఇంకొకటి మీరు గమనించాల్సింది ఏంటంటే, లోక్సభను అనుకుంటే ముందుగానే రద్దు చేయొచ్చు, కానీ రాజ్యసభను రద్దు చేయలేమన్నమాట. లోక్సభ శాశ్వత సభ అని అందుకే అన్నారు, అనుకుంటే ముందుగానే రద్దు చేయొచ్చు కాబట్టి లోక్సభను అశాశ్వత సభ అంటారు, రాజ్యసభను శాశ్వత సభ అంటారు, దీన్ని రద్దు చేయలేరన్నమాట. సో ఇది
సో ఇది అర్థమైంది కదా, పార్లమెంట్ అంటే ఏంటి, రాష్ట్రపతి, లోక్సభ, రాజ్యసభ. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ బోర్డు మీద ఉన్నది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసే బాధ్యత నాది, కానీ మీరేం చేస్తారంటే వీడియో చూస్తున్నంతసేపు నోట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి, మీకు రివిజన్ గా ఉంటుంది. బోర్డు మీద కనిపిస్తున్న ప్రతి ఒక్క బిట్ చాలా ఇంపార్టెంట్, వీలైతే నోట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి, లాస్ట్ టైంలో మీకు రివిజన్ గా ఉంటుంది. అయితే దీంట్లో మనం ఫస్ట్ ప్రజల సభ అంటే లోక్సభ గురించి డిస్కస్ చేద్దాం. లోక్సభ అయితే ఈ లోక్సభను అశాశ్వత సభ, ప్రజల సభ, దిగువ సభ అని కూడా అంటారు. ఎగువ సభ అని చెప్పి రాజ్యసభని అంటారు అన్నమాట, ఈ లోక్సభని దిగువ సభ అని అంటారు. అయితే ఇక్కడ పార్లమెంట్ అంటే రాజ్యసభ, లోక్సభ, రాష్ట్రపతి అని అనుకున్నాం కదా. ఈ పార్లమెంట్ యొక్క మొదటి సమావేశం 1952 మే 13 నాడు జరిగింది. అయితే ఈ లోక్సభలో గరిష్టంగా 550 మెంబర్స్ ఉంటారు. ఎంతమంది ఉంటారు, లోక్సభలో గరిష్టంగా 550 మెంబర్స్ ఉంటారన్నమాట. ప్రజెంట్ ఎంతమంది ఉన్నారు, ప్రజెంట్ 543 మెంబర్సే ఉన్నారు. అయితే దీని ప్రకారం వివిధ రాష్ట్రాల నుంచి ఎంతమంది ఎన్నికవుతారు, వివిధ రాష్ట్రాల నుంచి 530 మెంబర్స్ వస్తారన్నమాట. యూనియన్ టెరిటరీస్ అంటే కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి 20 మంది ఎంపీలు ఎన్నికవుతారు. అందుకనే టోటల్ ఎంత, 550 మెంబర్స్. లోక్సభలో టోటల్ 550 మెంబర్స్ ఉంటారు. ప్రజెంట్ ఎంత ఉన్నారు, 543 మెంబర్స్ ఉన్నారన్నమాట. అయితే యాక్చువల్లీ 545 మెంబర్స్ ఉండాలి, కానీ రీసెంట్గా ఇద్దరు ఆంగ్లో ఇండియన్స్ యొక్క రిజర్వేషన్లు తొలగించేశారు కదా 2019లో. 104వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ ఆంగ్లో ఇండియన్స్ యొక్క రిజర్వేషన్లు తొలగించేశారు కాబట్టి ప్రజెంట్ 543 మెంబర్స్ ఉన్నారు. లోక్సభలో మొత్తం 543 మెంబర్స్ ఉన్నారన్నమాట. ఇక్కడ ఉంది చూడండి క్లారిటీగా, 104వ అమెండ్మెంట్. ఈ అమెండ్మెంట్ ద్వారా ఆంగ్లో ఇండియన్స్ యొక్క రిజర్వేషన్ రద్దు చేయబడింది. అందుకని చెప్పి సో ఇప్పుడు 543 మెంబర్స్ ఉన్నారు లోక్సభలో. అయితే ఈ లోక్సభ సభ్యునిగా పోటీ చేయడానికి ఉండే అర్హతలు ఏంటి, భారతీయ పౌరుడై ఉండాలి, ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి, కనీస వయస్సు 25 సంవత్సరాలు నిండి ఉండాలి. అర్థమైంది కదా, భారతీయ పౌరుడై ఉండాలి, ఇండియన్ సిటిజన్, అర్థమైంది కదా, భారతీయ పౌరుడై ఉండాలి, కనీసం 25 సంవత్సరాలు నిండి ఉండాలి. ఈ లోక్సభ యొక్క పదవీ కాలం ఎంత, లోక్సభ యొక్క పదవీ కాలం 5 సంవత్సరాలు. అయితే ఎమర్జెన్సీ సమయంలో ఒక ఏడాది పొడిగించవచ్చు అన్నమాట. కానీ మనం ఎగ్జామ్స్ లో ఏ విధంగా అడుగుతారు, ఈ లోక్సభ యొక్క పదవీ కాలం అని అడిగితే 5 సంవత్సరాలని చెప్పి టిక్ చేయాలన్నమాట. అయితే ముగిసిన ఎమర్జెన్సీ సమయంలో ఒక ఏడాది పొడిగించవచ్చు, ముగిసిన తర్వాత 6 నెలలకు మించకూడదన్నమాట. సో ఇది లోక్సభ, సో ఇదన్నమాట. అర్థమైంది కదా లోక్సభ గురించి. సభను అశాశ్వత సభ అంటారు, అనుకుంటే ముందుగానే రద్దు చేయొచ్చు కాబట్టి దీన్ని అశాశ్వత సభ అంటారన్నమాట. అయితే దీన్ని ప్రజల సభ కూడా, అయితే ఈ లోక్సభను ప్రజల సభ అని కూడా అంటారు. ప్రజల సభ అని ఎందుకంటారు, ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా చెప్పాను కదా. ఈ లోక్సభలో లోక్ అంటే ప్రజలు, సో దీన్ని ప్రజల సభ అని అంటారు. నెక్స్ట్ రాజ్యసభ గురించి చూద్దాం. అయితే ఈ రాజ్యసభను రాష్ట్రాల సభ అని కూడా అంటారు. ఎందుకంటే ఈ రాజ్యసభ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది కాబట్టి రాజ్యసభను రాష్ట్రాల సభ, రాష్ట్రాల మండలి అని కూడా అంటారు. అయితే దీన్ని శాశ్వత సభ అంటారు, ఎందుకంటే దీన్ని రద్దు చేయలేం కాబట్టి. లోక్సభను రద్దు చేయొచ్చు కాబట్టి అశాశ్వత సభ అంటారు, దీన్ని రద్దు చేయలేం కాబట్టి శాశ్వత సభ అని అంటారు. అర్థమైంది కదా, పెద్దల సభ, శాశ్వత సభ అని చెప్పి ఈ రాజ్యసభను అంటారు. ఇక్కడ కూడా ఉంది చూడండి, పార్లమెంట్ యొక్క మొదటి సమావేశం 1952 మే 13 నాడు జరిగింది. అయితే ఇక్కడ చూడండి, ఈ రాజ్యసభలో గరిష్టంగా ఎంతమంది ఉంటారు, రాజ్యసభలో గరిష్టంగా 250 మెంబర్స్ ఉంటారు. అర్థమైంది కదా, లోక్సభలో అయితే 550 మెంబర్స్ ఉంటారు, రాజ్యసభలో అయితే 250 మెంబర్స్ ఉంటారు. కానీ ప్రజెంట్ రాజ్యసభలో ఎంతమంది ఉన్నారు, రాజ్యసభలో 245 మెంబర్స్ ప్రజెంట్ ఉన్నారన్నమాట. ఎలా ఎన్నికవుతారు ఈ 245 మెంబర్స్ అంటే 238 మెంబర్స్ ఎలక్షన్ ద్వారా ఎన్నికవుతారు. నెక్స్ట్ 12 మెంబర్స్ ఏమో నామినేట్ అవుతారన్నమాట. దీంట్లో ఏంటి, వివిధ రాష్ట్రాలు అండ్ కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి ఎలక్ట్ అవుతారన్నమాట. వీళ్ళేంటి 12 మెంబర్స్ నామినేట్ చేస్తారు. 12 మంది విశిష్ట వ్యక్తులను రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్ చేస్తారన్నమాట. సో ఇది కూడా ఇక్కడ క్లారిటీగా ఉంది చూడండి. వివిధ రాష్ట్రాల నుంచి 225 మెంబర్స్ ఉంటారు, యూనియన్ టెరిటరీస్ నుంచి 8 మెంబర్స్ ఎంపీలు ఉంటారన్నమాట. కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి 8 మంది ఎలక్ట్ అవుతారు, ఎలక్షన్ ద్వారా ఎన్నుకుంటారు. కానీ ఇక్కడ 12 మందిని విశిష్ట వ్యక్తుల్ని రాష్ట్రపతి నామినేట్ చేస్తారు. సో
ఇలా ఉంటారన్నమాట. అయితే ఇక్కడ యూనియన్ టెరిటరీస్ గురించి అంటే క్లారిటీగా ఉంది చూడండి. ఏ ఎంపీలు, ఎంతమంది ఎంపీలు ఏ రాష్ట్రాల నుంచి ఎన్నికవుతారు అనేది. ఢిల్లీ నుంచి మూడు మంది ఎంపీలు ఉంటారు, 3 మెంబర్స్. పుదుచ్చేరి నుంచి ఒకరు, జమ్మూ కాశ్మీర్ నుంచి 4 మెంబర్స్. ఇలా 8 సీట్లు, 8 ఎంపీ సీట్లు ఈ రాజ్యసభలో యూనియన్ టెరిటరీస్ నుంచి ఎన్నికవుతారు. నెక్స్ట్ రాష్ట్రపతి 12 మెంబర్స్ ని నామినేట్ చేస్తారన్నమాట. విశిష్ట వ్యక్తుల్ని నామినేట్ చేస్తారు. వివిధ రంగాల్లో ఉన్న విశిష్ట వ్యక్తుల్ని రాష్ట్రపతి ఈ రాజ్యసభకు నామినేట్ చేస్తారన్నమాట. నెక్స్ట్ రాజ్యసభ ఎంపీ యొక్క ఎలక్షన్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. అయితే ఎన్నిక ఎలా ఉంటుంది? పరోక్ష ఎన్నిక, నైష్పాతిక ప్రాతినిధ్యం ద్వారా, ఏక ఓటు బదిలీ పద్ధతి ద్వారా వీరి యొక్క ఎలక్షన్ అనేది ఉంటుందన్నమాట. వీరి యొక్క అర్హతలు అంటే కనీసం 30 సంవత్సరాలు నిండి ఉండాలి. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. లోక్సభకి ఎన్నిక కావడానికి కనీసం 25 సంవత్సరాలు నిండి ఉండాలి. రాజ్యసభకైతే 30 సంవత్సరాలు. కన్ఫ్యూజ్ కాకండి. రాజ్యసభకు ఎన్నిక కావడానికి కనీసం 30 సంవత్సరాలు నిండి ఉండాలి. ఇక్కడ రాజ్యసభ యొక్క పదవీ కాలం ఎంత? 6 సంవత్సరాలు. అయితే లోక్సభ యొక్క పదవీ కాలం ఎంత డిస్కస్ చేసుకున్నాం కదా. లోక్సభ యొక్క పదవీ కాలం 5 సంవత్సరాలు. అయితే దీంట్లో ప్రతి 2 సంవత్సరాలకు 1/3 వంతు మంది సభ్యులు పదవీ విరమణ చేసి వారి ప్లేస్లో కొత్త మంది అంటే కొత్త ఎంపీలు ఎన్నికవుతారన్నమాట. అర్థమైంది కదా. ప్రతి 2 ఏళ్లకు 1/3 వంతు మంది పదవీ విరమణ చేసి వారి ప్లేస్లో కొత్త ఎంపీలు ఎన్నికవుతారు. సో ఇది అన్నమాట రాజ్యసభ గురించి. రాజ్యసభను పెద్దల సభ, శాశ్వత సభ అని అంటారు. అయితే ఈ రాజ్యసభ యొక్క నిర్మాణం గురించి ఆర్టికల్ 80లో ఉంటుందన్నమాట. లోక్సభ గురించి అయితే ఆర్టికల్ 81లో ఉంటుంది. రాజ్యసభ గురించి అయితే ఆర్టికల్ 80లో ఉంటుంది. పార్లమెంట్ యొక్క నిర్మాణం గురించి ఆర్టికల్ 79లో ఉంటుంది. అర్థమైంది కదా. పార్లమెంట్ అంటే రాజ్యసభ, రాష్ట్రపతి, లోక్సభ కదా. అయితే 79వ ఆర్టికల్లో పార్లమెంట్ గురించి ఉంటుంది. పార్లమెంట్ యొక్క నిర్మాణం గురించి ఆర్టికల్ 80లో రాజ్యసభ గురించి ఉంటుంది. ఆర్టికల్ 81లో లోక్సభ గురించి ఉంటుంది. సో అర్థమైంది కదా రాజ్యసభ గురించి. ఇదన్నమాట. అయితే నెక్స్ట్ స్లైడ్ లో ఎలా ఉంటుందంటే ఈ రాజ్యసభ, లోక్సభ గురించి డిఫరెన్స్ అన్నమాట. ఇది ఎలా ఉంటుంది, ఇది ఎలా ఉంటుంది అనేది క్లారిటీగా ఉంటుంది. ఒకసారి చూడండి. అయితే లోక్సభ, రాజ్యసభ. అయితే ఈ లోక్సభను దిగువ సభ అని రద్దుకు లోబడి ఉంటుంది. ఈ లోక్సభను దిగువ సభ అంటారు. రద్దుకు లోబడి అంటే అనుకుంటే ముందుగానే ఈ లోక్సభను రద్దు చేయొచ్చు. కానీ రాజ్యసభ ఎలా ఉంటుంది? ఎగువ సభ అంటారు, శాశ్వత సభ. ఇది అశాశ్వత సభ, ఇది శాశ్వత సభ. అనుకుంటే ముందుగానే రద్దు చేయొచ్చు లోక్సభను, కాబట్టి దీన్ని అశాశ్వత సభ అంటారు. రాజ్యసభ శాశ్వత సభ. దీన్ని రద్దు చేయలేరన్నమాట. దీన్ని ఎగువ సభ అంటారు, దీన్ని దిగువ సభ అంటారు. లోక్సభను ప్రజల సభ అంటారు, దీన్ని పెద్దల సభ అంటారు. ఇంకొకటి, ఇక్కడ కనీస వయస్సు ఎంత ఉండాలి? లోక్సభకు ఎన్నిక కావడానికి కనీస వయస్సు 25 సంవత్సరాలు నిండి ఉండాలి. రాజ్యసభకైతే 30 సంవత్సరాలు నిండి ఉండాలి. దీని యొక్క పదవీ కాలం ఎంత? లోక్సభ యొక్క పదవీ కాలం 5 సంవత్సరాలు, రాజ్యసభ యొక్క పదవీ కాలం 6 సంవత్సరాలు. దీని యొక్క ఎన్నిక ప్రత్యక్ష ఎన్నిక. లోక్సభ యొక్క ఎన్నిక ప్రత్యక్ష ఎన్నిక, ఇది పరోక్ష ఎన్నిక అంటే ఇండైరెక్ట్ ఎలక్షన్స్ ద్వారా ఈ రాజ్యసభ ఎంపీలను ఎన్నుకుంటారు. నెక్స్ట్ ఈ లోక్సభ అనేది ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. అందుకని చెప్పి ఈ లోక్సభను లోక్సభ అన్నారు. లోక్ అంటే ప్రజలు అన్నమాట. సో ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తుంది కాబట్టి ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తుంది కాబట్టి దీన్ని ప్రజల సభ అన్నారు. నెక్స్ట్ రాజ్యసభ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. అర్థమైంది కదా. ఈ లోక్సభ అయితే ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తుంది, రాజ్యసభ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. అందుకని చెప్పి రాజ్యసభను రాష్ట్రాల సభ అని కూడా అంటారు. సో ఫ్రెండ్స్, ఈ స్లైడ్స్ చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ ఎంత ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి అనేది. సో నేను చెప్పేది వినకున్నా కూడా బోర్డు మీద ఏముందో అది నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఎంత క్లారిటీగా ఉంది చూడండి డిఫరెన్స్ రాజ్యసభకు, లోక్సభకు. నేను చెప్పేది వినకున్నా కూడా వీడియో పాజ్ చేసి నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి, మీకు రివిజన్కి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ నియోజకవర్గాల పునర్విభజన గురించి చూద్దాం. నియోజకవర్గాల పునర్విభజన అయితే ప్రతి జనాభా లెక్కల తర్వాత లోక్సభ మరియు శాసనసభ స్థానాల పునర్విభజన జరుగుతుంది. అర్థమైంది కదా. జనాభా లెక్కలు జరిగిన తర్వాత
ఆటోమేటిక్గా ఎంపీ సీట్లు ఎమ్మెల్యేల సీట్ల యొక్క చేంజ్ అనేది జరుగుతుంది కదా. అంటే వారి ఏ రాష్ట్రాల నుంచి ఎంతమంది ఎన్నికవ్వాలి అనేది ఆ రాష్ట్రం యొక్క జనాభాపై ఆధారపడి ఉంటుంది. అయితే ఆటోమేటిక్గా సెన్సస్ అంటే జనాభా లెక్కలు జరిగిన తర్వాత ప్రతి రాష్ట్రం యొక్క జనాభా లెక్కలు చేంజ్ అవుతాయి కదా. ప్రీవియస్ ఇయర్ కంటే ఈ ఇయర్కి చేంజ్ అవుతాయి అన్నమాట. సో అందుకని చెప్పి ఇక్కడ ఉంది చూడండి, ప్రతి జనాభా లెక్కల తర్వాత లోక్సభ మరియు శాసనసభ స్థానాల పునర్విభజన అంటే వాటి యొక్క సంఖ్య అనేది తగ్గుతుంది. ఈ ఎంపీల సంఖ్య, ఈ శాసనసభ స్థానాలు అంటే ఎమ్మెల్యేల సంఖ్య యొక్క మారుతుంది. ఏ రాష్ట్రాల నుంచి ఎంతమంది ఎన్నికవ్వాలి అనేది ఆ రాష్ట్ర జనాభాపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి జనాభా లెక్కలు జరిగిన తర్వాత ఆటోమేటిక్గా ఈ పునర్విభజన అనేది జరుగుతుంది. నెక్స్ట్, ఫస్ట్ డీలిమిటేషన్ ఎప్పుడు జరిగింది? 1952లో జరిగింది. సెకండ్ టైం 1962లో, థర్డ్ 1972లో జరిగిందన్నమాట. లాస్ట్ టైం 2002లో జరిగింది. అయితే నెక్స్ట్ 84వ రాజ్యాంగ సవరణ ఎప్పుడు జరిగింది? 84వ రాజ్యాంగ సవరణ 2001లో ఈ 84వ రాజ్యాంగ సవరణ జరిగిందన్నమాట. దేని గురించి ఈ సవరణ? 2026 వరకు సీట్ల కేటాయింపులో ఎలాంటి మార్పు ఉండకూడదు అని చెప్పి ఈ 84వ రాజ్యాంగ సవరణ చేశారు. సో ఈ సెన్సస్ 2011లో సెన్సస్ జరిగింది కదా. సో సీట్ల కేటాయింపులో అయితే మన ఎంపీల సీట్లు, ఈ లోక్సభలో ఎంపీల సీట్లు, శాసనసభలో ఎమ్మెల్యేల సీట్లు ఉంటాయి కదా, వీటిలో ఎలాంటి మార్పు ఉండకూడదని చెప్పి ఈ అమెండ్మెంట్ అంటే ఈ 84వ రాజ్యాంగ సవరణ అనేది జరిగింది. ఎప్పుడు జరిగింది? 2001లో జరిగింది. సో ఇక్కడ ఈ పాయింట్ మీకు అర్థమైందా? మళ్ళీ ఇంకోసారి చెప్తాను చూడండి. ప్రతి జనాభా లెక్కల అంటే సెన్సస్ తర్వాత లోక్సభ మరియు శాసనసభ స్థానాలు పునర్విభజన జరుగుతుంది. అంటే లోక్సభ స్థానాలు తగ్గొచ్చు, పెరగొచ్చు. అంటే ఇక్కడ సెన్సస్ జరిగింది కదా, ఒక రాష్ట్రంలో జనాభా తగ్గొచ్చు, పెరగొచ్చు. ఆ రాష్ట్ర జనాభాపై ఆ సీట్లు అనేవి ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఇక్కడ లోక్సభ స్థానాలు తగ్గొచ్చు, పెరగొచ్చు. ఒక్కొక్క రాష్ట్రాన్ని బట్టి చెప్తున్నా, లోక్సభ స్థానాలు తగ్గొచ్చు, పెరగొచ్చు. ఇక్కడ శాసనసభ స్థానాలు కూడా తగ్గొచ్చు, పెరగొచ్చు. సో ఇదన్నమాట. నెక్స్ట్ స్లైడ్ చూడండి. నెక్స్ట్ స్లైడ్ లో మనం లోక్సభ స్పీకర్ అండ్ ప్రొటెం స్పీకర్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ స్పీకర్ గురించి చూడండి. లోక్సభ స్పీకర్ అయితే లోక్సభ స్పీకర్ని ఎలా ఎన్నుకుంటారంటే, లోక్సభ ఎంపీలు ఉంటారు కదా, సో వారిలో ఒకరిని స్పీకర్గా ఎన్నుకుంటారన్నమాట. ఇక్కడ ఉంది చూడండి, సభలోని సభ్యులచే ఎన్నుకోబడతారు. స్పీకర్ సభలో ఉన్న సభ్యులచే ఎన్నుకోబడతారన్నమాట. వారిలో ఒకరిని స్పీకర్గా ఎన్నుకుంటారు. అయితే ఉభయ సభల సంయుక్త సమావేశానికి అధ్యక్షత. అయితే స్పీకర్ ఉభయ సభల సంయుక్త సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. అయితే ఈ ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఎలాంటి టైంలో ఏర్పాటు చేస్తారు అండ్ ఎవరు ఏర్పాటు చేస్తారనేది ఒకసారి చూద్దాం. అయితే ఈ ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని రాష్ట్రపతి ఏర్పాటు చేస్తారన్నమాట. అర్థమైంది కదా, కన్ఫ్యూజ్ కాకండి. ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని రాష్ట్రపతి ఏర్పాటు చేస్తారు, కానీ అధ్యక్షత స్పీకర్, లోక్సభ స్పీకర్ అధ్యక్షత వహిస్తారు. అయితే సాధారణ బిల్లుల విషయంలో లోక్సభకు రాజ్యసభకు వివాదాలు ఏర్పడినప్పుడు, అయితే ఈ సాధారణ బిల్లుని రాజ్యసభ ఆమోదించి లోక్సభ ఆమోదించినప్పుడు ఏం చేస్తారంటే రాష్ట్రపతి ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. రాష్ట్రపతి ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు, కానీ దానికి అధ్యక్షత వహించేది మాత్రం స్పీకర్ అన్నమాట. సో అదే ఇక్కడ ఉంది చూడండి, ఉభయ సభల సంయుక్త సమావేశానికి అధ్యక్షత స్పీకర్ వహిస్తారు. అయితే ఈ ఉభయ సభల సంయుక్త సమావేశం గురించి ఏ ఆర్టికల్లో ఉంటుంది? ఆర్టికల్ 108లో ఉభయ సభల సంయుక్త సమావేశం గురించి ఉంటుంది. సో అర్థమైంది కదా, ఉభయ సభల సంయుక్త సమావేశం అంటే ఏంటి? నేను మళ్ళీ ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ ఉభయ సభలు అంటే ఏంటి? రాజ్యసభ, లోక్సభ. ఉభయ సభలు అంటే రాజ్యసభ, లోక్సభ. అయితే ఒక బిల్లుని రాజ్యసభ పాస్ చేసి లోక్సభ దాన్ని వ్యతిరేకించింది అనుకోండి, లేకపోతే అదే బిల్లుని లోక్సభ పాస్ చేసి రాజ్యసభ వ్యతిరేకించింది అనుకోండి, ఇలాంటి టైంలోనే ఈ రెండు సభల సభ్యుల్ని రాష్ట్రపతి ఒక దగ్గర కూర్చోబెట్టి ఓటింగ్ అనేది కండక్ట్ చేస్తారన్నమాట. సో ఈ సమావేశాన్ని ఉభయ సభల సంయుక్త సమావేశం అని అంటారు. అయితే కమిటీ సభ్యుల నియామకం టైం ఏర్పడినప్పుడు కాస్టింగ్ ఓట్, అయితే స్పీకర్కి కాస్టింగ్ ఓటు హక్కు అనేది ఉంటుంది. అయితే స్పీకర్కి ఓటు హక్కు అనేది ఉండదన్నమాట, కానీ కాస్టింగ్ ఓటు హక్కుని కలిగి ఉంటారు. కాస్టింగ్ ఓటు హక్కు అంటే ఏంటి? అయితే ఏదైనా ఒక బిల్లుకు సమానమైన ఓట్లు వచ్చినప్పుడు నిర్ణయాత్మకపు ఓటు హక్కునే ఈ కాస్టింగ్ ఓటు హక్కు అంటారన్నమాట. అయితే ఈ కాస్టింగ్ ఓట్ను
స్పీకర్ కలిగి ఉంటారన్నమాట. నెక్స్ట్ రిమూవల్, ఉపాధ్యక్షుడికి తన రాజీనామాను సమర్పిస్తారు. అర్థమైంది కదా, స్పీకర్ ఉపాధ్యక్షుడికి తన రాజీనామాను సమర్పిస్తారు. స్పీకర్ ఏమో డిప్యూటీ స్పీకర్కి ఇస్తారు, డిప్యూటీ స్పీకర్ ఏమో స్పీకర్కి తమ రాజీనామాలను సమర్పించుకుంటారన్నమాట. మెజార్టీ సభ్యుల తీర్మానంతో తొలగింపు. అయితే ఈ మెజార్టీ సభ్యుల తీర్మానంతో స్పీకర్ను తొలగిస్తారన్నమాట. కానీ 14 అంటే స్పీకర్ని తొలగించే ముందు 14 రోజులు ముందుగా నోటీస్ అనేది ఇవ్వాలి. అయితే ఫస్ట్ స్పీకర్ ఎవరు? జీవి మౌలాంకర్ గారు. అర్థమైంది కదా, ఫస్ట్ లోక్సభ స్పీకర్ జీవి మౌలాంకర్ గారు అండ్ ఫస్ట్ ఉమెన్ స్పీకర్ మీరా కుమారి, ప్రెసెంట్ ఉన్న లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారు. సో ఇదన్నమాట. ఇక్కడ కాస్టింగ్ ఓట్ అంటే ఏంటో అర్థమైందా మీకు? ఇక్కడ కాస్టింగ్ ఓట్ అంటే ఒక బిల్లు పాస్ కావాలని చెప్పి ఒక 100 మెంబర్స్ ఓటు వేస్తే పాస్ కావద్దు అని చెప్పి ఇంకో 100 మెంబర్స్ ఓటేస్తారన్నమాట. ఇక్కడ టై అయ్యింది కదా, సో ఇలాంటి టైంలో తన కాస్టింగ్ ఓట్ అంటే ఇలాంటి టైంలో స్పీకర్ తన కాస్టింగ్ ఓట్ను కలిగి ఉంటారు. అయితే దీనిపై ఇక్కడ గెలుపు అంటే ఆ బిల్లు అనేది పాస్ కావాలా లేకపోతే పాస్ కావద్దా అనేది ఇలాంటి సిచ్యువేషన్లో స్పీకర్ చేతిలో ఉంటుందన్నమాట. దీన్నే కాస్టింగ్ ఓటు అంటారు. నార్మల్గా అయితే స్పీకర్కి ఓటు హక్కు ఉంటుందా? ఉండదు. ఇలాంటి సిచ్యువేషన్లోనే స్పీకర్ కాస్టింగ్ ఓట్ను కలిగి ఉంటారు. ఫ్రెండ్స్, నేను చెప్పేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకుంటే వీడియోని లైక్ చేయడానికి ట్రై చేయండి, నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. నెక్స్ట్ ప్రొటెం స్పీకర్ గురించి చూద్దాం. అయితే ఇక్కడ స్పీకర్, డిప్యూటీ స్పీకర్, ప్రొటెం స్పీకర్ అనే 3 పదవులు ఉంటాయన్నమాట. స్పీకర్కి సహాయ సహకారాలు అందించడానికి డిప్యూటీ స్పీకర్ ఉంటారు. కానీ ఇక్కడ ప్రొటెం స్పీకర్ అనే పదవి వేరు అన్నమాట. ప్రొటెం స్పీకర్ సభలో అత్యంత సీనియర్ మోస్ట్ సభ్యుడు అన్నమాట. ఈ ప్రొటెం స్పీకర్ని రాష్ట్రపతి నియమిస్తారు. అదే ఉంది చూడండి, రాష్ట్రపతి చే నియామకం. రాష్ట్రపతి ఈ ప్రొటెం స్పీకర్ను నియమిస్తారన్నమాట. అయితే ఈ ప్రొటెం స్పీకర్ యొక్క పని ఏంటి? అయితే కొత్త సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించడం, స్పీకర్ ఎన్నికను నిర్వహించడం అనే పనులను ఈ ప్రొటెం స్పీకర్ అనేది చేస్తారన్నమాట. ప్రొటెం స్పీకర్ యొక్క పని ఏంటి? కొత్త సభ్యుల యొక్క ప్రమాణ స్వీకారం, ఇంకా స్పీకర్ ఎన్నికను నిర్వహించడం ఈ ప్రొటెం స్పీకర్ పని. అయితే ఇక్కడ ప్రొటెం స్పీకర్ యొక్క ఎన్నికను నిర్వహించడం ఏంటి? అర్థం అవ్వట్లేదు కదా, ఒకసారి చెప్తాను చూడండి. స్పీకర్ రాజీనామా చేసినా లేకపోతే మెజార్టీ తీర్మానంతో ఈ స్పీకర్ని తొలగించినా అలాంటి టైంలో కొత్త స్పీకర్ కావాలి కదా. సో ఈ కొత్త స్పీకర్ యొక్క ఎన్నికను ఈ ప్రొటెం స్పీకర్ నిర్వహిస్తారన్నమాట. సో అదే ఇక్కడుంది, కొత్త సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించడం, స్పీకర్ ఎన్నిక నిర్వహించడం అనేది ఈ ప్రొటెం స్పీకర్ యొక్క పని. సో ఇదన్నమాట స్పీకర్, ప్రొటెం స్పీకర్. కన్ఫ్యూజ్ కావద్దు, సహాయ సహకారాలు అందించడానికి డిప్యూటీ స్పీకర్ ఉంటారన్నమాట. ప్రొటెం స్పీకర్ మాత్రం ప్రమాణ స్వీకారం చేయించడం, ఇంకా స్పీకర్ యొక్క ఎన్నిక నిర్వహించడం అనే పనులు చేస్తారు. సో ఇంతసేపు లోక్సభ స్పీకర్, లోక్సభ యొక్క ప్రొటెం స్పీకర్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు రాజ్యసభ చైర్మన్, డిప్యూటీ చైర్మన్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. చూడండి ఒకసారి, రాజ్యసభ సభా నాయకత్వం, చైర్మన్, డిప్యూటీ చైర్మన్. సో రాజ్యసభకు డిప్యూటీ చైర్మన్గా ఎవరు? సో రాజ్యసభకు చైర్మన్గా ఎవరుంటారు? రాజ్యసభ యొక్క చైర్మన్ ఉపరాష్ట్రపతి అన్నమాట. సో ఇక్కడ ఉంది చూడండి, రాజ్యసభకు ఎక్స్ అఫీషియో చైర్మన్ గా ఉపరాష్ట్రపతి ఉంటారు. భారత ఉపరాష్ట్రపతి రాజ్యసభకు ఎక్స్ అఫీషియో చైర్మన్ గా ఉంటారు. సో ఇక్కడ ఉపరాష్ట్రపతి ఎలా ఎన్నికవుతారు, రాష్ట్రపతి ఎలా ఎన్నికవుతారు అనేది నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను, క్లియర్గా ఉంది. చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి. అయితే ఇక్కడ రాజ్యసభకు ఎక్స్ అఫీషియో చైర్మన్ గా రాష్ట్రపతి కాదండి, భారత ఉపరాష్ట్రపతి ఉంటారన్నమాట. ఇదంతా ఏ ఆర్టికల్లో ఉంటుంది? ఆర్టికల్ 89 సబ్ క్లాస్ 1లో ఉంటుంది. అర్థమైంది కదా, ఆర్టికల్ 89 సబ్ క్లాస్ 1లో ఈ భారత ఉపరాష్ట్రపతి రాజ్యసభకు ఎక్స్ అఫీషియో చైర్మన్ గా ఉండడం గురించి ఉంటుంది. అయితే ఈ రాజ్యసభ గురించి ఆర్టికల్ 80లో ఉంటుంది. నెక్స్ట్ ప్రజెంట్ ఉన్న ఉపరాష్ట్రపతి ఎవరు? సిపి రాధాకృష్ణన్ గారు. అర్థమైంది కదా, 15వ ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ఉన్నారన్నమాట. అయితే ఈ ఉపరాష్ట్రపతి అనేవారు సభలో సభ్యుడు కాదు. క్లారిటీగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఉపరాష్ట్రపతి ఎలా అడుగుతారు క్వశ్చన్స్ అంటే ఈ పారాగ్రాఫ్ టైప్లో అడుగుతారన్నమాట. సో దాంట్లో ఈ భారత ఉపరాష్ట్రపతి అనేవారు సభలో సభ్యుడు కారు. నెక్స్ట్ డిప్యూటీ చైర్మన్ రాజీనామా చైర్మన్ కు సమర్పిస్తారు. ఇక్కడ డిప్యూటీ చైర్మన్ తన రాజీనామాను రాష్ట్రపతి కాదండి, చైర్మన్ కి సమర్పిస్తారు. ఇక్కడ చైర్మన్ ఎవరు?
ఉపరాష్ట్రపతి. డిప్యూటీ చైర్మన్ తన రాజీనామాను చైర్మన్ కి సమర్పిస్తారు. మరి చైర్మన్ తన రాజీనామాను ఎవరికి సమర్పిస్తారు? అయితే ఈ రాజ్యసభ యొక్క చైర్మన్ ఉపరాష్ట్రపతి కదా, ఉపరాష్ట్రపతి తన రాజీనామాను రాష్ట్రపతికి సమర్పిస్తారు. అయితే ఈ ఉపరాష్ట్రపతిని తొలగించే తీర్మానాన్ని కేవలం రాజ్యసభలో మాత్రమే ప్రవేశపెట్టాలి. ఎందుకు రాజ్యసభలో మాత్రమే ప్రవేశపెట్టాలి? ఎందుకంటే రాజ్యసభకు ఎక్స్ అఫిషియో చైర్మన్ గా ఉపరాష్ట్రపతి ఉంటారు కాబట్టి ఉపరాష్ట్రపతిని తొలగించే తీర్మానాన్ని కేవలం రాజ్యసభలో మాత్రమే ప్రవేశపెట్టాలి. నెక్స్ట్, ఈ తొలగింపు తీర్మానం పెండింగ్ లో ఉన్నప్పుడు ఉపరాష్ట్రపతి అధ్యక్షత వహించకూడదు. ఇక్కడ క్లారిటీగా ఉంది చూడండి. ఈ తొలగింపు తీర్మానం అనేది పెండింగ్ లో ఉన్నప్పుడు, ఉపరాష్ట్రపతిని తొలగించే తీర్మానం అనేది పెండింగ్ లో ఉన్నప్పుడు ఈ ఉపరాష్ట్రపతి అనేది రాజ్యసభకు అధ్యక్షత అనేది వహించకూడదు అనమాట. అదే ఇక్కడ ఉంది. ఇంకొకటి, చైర్మన్ డిప్యూటీ చైర్మన్ ఇద్దరు గైహాజరైతే 10 మంది సభ్యుల ప్యానెల్ నుండి ఒకరిని రాష్ట్రపతి నియమిస్తారు. అయితే ఇక్కడ రాజ్యసభకు చైర్మన్ గా ఉపరాష్ట్రపతి ఉంటారు. ఒకరోజు ఉపరాష్ట్రపతి రాలేదనుకోండి, ఆ రోజు అధ్యక్షత ఎవరు వహిస్తారు? డిప్యూటీ చైర్మన్ వహిస్తారు. అయితే ఇక్కడ రాజ్యసభ చైర్మన్ అండ్ డిప్యూటీ చైర్మన్ ఇద్దరు గైహాజరైతే, అంటే ఇద్దరు రాకపోతే ఎవరు వహిస్తారు? అట్లాంటి సిచ్యువేషన్లోనే ఒక 10 మెంబర్స్ ఉన్న కమిటీ నుంచి రాష్ట్రపతి ఒకరిని తాత్కాలిక చైర్మన్ గా ఉంచుతారన్నమాట. అర్థమైంది కదా? ఒక 10 మెంబర్స్ ఉన్న ఒక కమిటీ నుంచి ప్రెసిడెంట్ ఒకరిని తాత్కాలిక చైర్మన్ గా నియమిస్తారన్నమాట. సో అదే ఇక్కడ ఉంది. చైర్మన్ డిప్యూటీ చైర్మన్ ఇద్దరు గైహాజరైతే 10 మంది సభ్యుల ప్యానెల్, అంటే కమిటీ ఆఫ్ 10 మెంబర్స్ పీపుల్ నుంచి ఒకరిని రాష్ట్రపతి నియమిస్తారు. సో వారే తాత్కాలిక చైర్మన్ గా వ్యవహరిస్తారు. సో లోక్సభ స్పీకర్ అండ్ రాజ్యసభ చైర్మన్ గురించి చూసాం కదా. నెక్స్ట్, ఈ ఎంపీలకు ఉండే విశేష అధికారాల గురించి కూడా చూద్దాం. చూడండి, పార్లమెంట్ సభ్యులు సదుపాయాలు అండ్ విశేషాధికారాలు. అర్థమైంది కదా? పార్లమెంట్ సభ్యులకు ఉండే సదుపాయాలు అండ్ విశేషాధికారాల గురించి చూద్దాం. అయితే ఈ పార్లమెంట్ యొక్క ఎంపీలు ఉంటారు కదా, దీంట్లో రాజ్యసభ ఎంపీలు, లోక్సభ ఎంపీలు ఉంటారు కదా, వీరి యొక్క ప్రమాణ స్వీకారం అనేది 3వ షెడ్యూల్ ప్రకారం జరుగుతుంది. అదే ఇక్కడ ఉంది చూడండి, ప్రమాణ స్వీకారం 3వ షెడ్యూల్ ప్రకారం. వీరి యొక్క ప్రమాణ స్వీకారం 3వ షెడ్యూల్లో ఉన్న విధంగా వీరి యొక్క ప్రమాణ స్వీకారం అనేది జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్, ఈ షెడ్యూల్స్ ని ఎలా గుర్తుపెట్టుకోవాలి ఏంటి అనేది నేను క్లారిటీగా ఒక వీడియో చేయడం జరిగింది. చూడకపోతే అది చూసేయండి. షెడ్యూల్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలో నేను క్లారిటీగా చెప్పడం జరిగింది. నెక్స్ట్, వీరి యొక్క జీతభత్యాలు, అంటే ఈ పార్లమెంట్లో ఉండే ఎంపీల యొక్క జీతభత్యాలను పార్లమెంట్ నిర్ణయిస్తుంది అన్నమాట. కేంద్ర సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు వీరి యొక్క జీతాలను. అదే ఇక్కడ ఉంది చూడండి, పార్లమెంట్ నిర్ణయిస్తుంది. వీరి యొక్క జీతభత్యాలను పార్లమెంట్ నిర్ణయిస్తుంది. భారత సంఘటిత నిధి నుంచి వీరి యొక్క జీతభత్యాలను చెల్లిస్తారు. సో ఇదన్నమాట, వీరి యొక్క జీతాలను పార్లమెంట్ నిర్ణయిస్తుంది. కేంద్ర సంఘటిత నిధి నుంచి, కేంద్ర సంఘటిత నిధి అని కూడా అంటారు, భారత సంఘటిత నిధి అని కూడా అంటారు అన్నమాట. సో ఈ భారత సంఘటిత నిధి నుంచి వీరి యొక్క జీతభత్యాలను చెల్లిస్తారు. అయితే వీరికి ఉండే విశేషాధికారాల గురించి చూద్దాం. పార్లమెంట్లో చేసిన ప్రసంగాలకు క్రిమినల్ బాధ్యత ఉండదు. అర్థమైంది కదా? ఒక ఎంపీకి డేర్గా మాట్లాడాలి కదా ఒక విషయం పైన, ఇది తప్పు ఇది ఒప్పు అని కాకుండా వీరిపై ఏ మాటలు మాట్లాడినా కూడా వీరిపై క్రిమినల్ కేసులు అనేది పెట్టకూడదు అన్నమాట ఆ టైంలో. సో ఈ పార్లమెంట్లో ఏ విషయాన్నైనా చర్చించే స్వేచ్ఛ అనేది ఆ ఎంపీలకు ఉండాలన్నమాట. సో అక్కడ ఆ పార్లమెంట్లో జరిగే ప్రసంగంపై వీరిపై క్రిమినల్ కేసులు, ఎలాంటి మాటలు మాట్లాడినా కూడా వీరిపై క్రిమినల్ కేసులు అనేది పెట్టకూడదు అనమాట. నెక్స్ట్ చూడండి, సివిల్ కేసుల్లో సమావేశాలకు 40 రోజుల ముందు లేదా తరువాత అరెస్టు నుంచి మినహాయింపు. అర్థమైంది కదా? సివిల్ కేసులు పెట్టవచ్చు, కానీ ఇప్పుడు సమావేశాలు జరుగుతాయి కదా, సమావేశాలకు 40 రోజుల ముందు లేకపోతే సమావేశం అయిపోయిన తర్వాత 40 రోజుల తర్వాత వీరిపై సివిల్ కేసులు కూడా పెట్టకూడదు అన్నమాట. సో ఇదే ఇక్కడ క్లారిటీగా ఉంది చూడండి. సివిల్ కేసుల్లో సమావేశాలకు 40 రోజుల ముందు లేదా 40 రోజుల తర్వాత అరెస్ట్ నుంచి వీళ్ళకి మినహాయింపు అనేది ఉంటుంది. నెక్స్ట్, క్రిమినల్ కేసుల్లో అరెస్టుకు అనుమతి అనేది ఉంటుంది. అయితే సమావేశాలకు 40 రోజుల ముందు లేదా 40 రోజుల తర్వాత ఒకవేళ క్రిమినల్ కేసెస్ అయితే క్రిమినల్ కేసెస్ పెట్టవచ్చు, కానీ
ఈ సివిల్ కేసుల్లో మాత్రం మినహాయింపు అనేది ఉంటుంది వీరికి. అయితే నేను ఇక్కడ చెప్పేది మీకు అర్థమవుతుందా? ఒక ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. అయితే ఈ పార్లమెంట్ సమావేశాలు స్టార్ట్ కావడానికి ఒక 20 డేసే ఉందనుకోండి. ఒక ల్యాండ్ ఇష్యూలో ఒక ఎంపీపై కేసు పెట్టాలనుకోండి. ఈ ల్యాండ్ ఇష్యూ అనేది సివిల్ కేసు కిందకే వస్తుందన్నమాట. అయితే ఒక ఎంపీపై కేసు పెట్టాలనుకోండి, అప్పుడు పెట్టొచ్చా? పెట్టలేమన్నమాట ఆ ఎంపీపై. ఎందుకంటే పార్లమెంట్ సమావేశాలు స్టార్ట్ కావడానికి 20 డేసే ఉంది కదా. సో అందుకని చెప్పి ఒక వ్యక్తిపై అంటే ఆ ఎంపీపై కేసు అనేది ఫైల్ చేయలేమన్నమాట. ఈ సివిల్ కేసు అనేది ఫైల్ చేయలేమన్నమాట. సో అర్థమైంది కదా. సివిల్ కేసుల్లో సమావేశాలకు 40 రోజులు ముందు కానీ 40 రోజుల తర్వాత కానీ, కేవలం సివిల్ కేసుల విషయంలోనే 40 రోజుల ముందు కానీ 40 రోజుల తర్వాత కానీ ఆ వ్యక్తిని అరెస్ట్ చేయలేమన్నమాట, అంటే ఆ ఎంపీని. కానీ ఇక్కడ క్రిమినల్ కేసులో వెంటనే అరెస్ట్ చేయొచ్చు. అర్థమైంది కదా. ఇక్కడ క్రిమినల్ కేసులు సివిల్ కేసులు రెండు ఉన్నాయి కాబట్టి ఇక్కడ మీరు క్లారిటీగా అబ్జర్వ్ చేయండి. సివిల్ కేసుల్లో అయితే వెయిట్ చేయాలి, 40 రోజులు ముందు కానీ 40 రోజుల తర్వాత కానీ అరెస్ట్ చేయకూడదన్నమాట. కానీ క్రిమినల్ కేసుల్లో వెంటనే అరెస్ట్ చేయొచ్చు. ఎట్లాంటివి? లైక్ మర్డర్ లేకపోతే కరప్షన్ లాంటివి ఉంటాయి కదా, అవి సివిల్ కేసెస్ కిందికి వస్తాయన్నమాట. అలాంటి విషయాల్లో ఈ ఎంపీలను అరెస్ట్ చేయవచ్చు క్రిమినల్ కేసెస్లో. ఈ మర్డర్ కరప్షన్ అనేవి సివిల్ కేసెస్ కాదండి, క్రిమినల్ కేసెస్ కిందికి వస్తాయన్నమాట. ఇవి చేస్తే వెంటనే ఆ ఎంపీని అరెస్ట్ చేయవచ్చు. సో ఇదన్నమాట విశేషాధికారాల గురించి. నెక్స్ట్ స్లైడ్ కూడా చూడండి. అయితే సభ్యుల యొక్క అనర్హత, రాజ్యాంగ నిబంధనలు. అయితే ఈ సభ్యులను అనర్హుడిగా ప్రకటించే అంతిమ అధికారం అనేది ఎన్నికల కమిషనర్ ద్వారా రాష్ట్రపతికి ఉంటుందన్నమాట. చూడండి. అయితే మతి స్థిమితం లేకపోవడం, దివాలా తీయడం లాంటి ఈ విషయాల ద్వారా కూడా ఒక వ్యక్తిని, ఒక ఎంపీని అనర్హుడిగా ప్రకటించే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. ఇంకా 2 ఏళ్ల అంటే ఈ ఎంపీ పదవికి పోటీ చేయాలంటే 2 ఏళ్ల కంటే పైగా జైలు శిక్ష పడి ఉండకూడదు. ఒకవేళ పడి ఉన్నా కూడా వాళ్ళు అనర్హుడు అన్నమాట ఆ ఎంపీ పదవికి. ఇంకా ముందస్తు అనుమతి లేకుండా 60 రోజులు సభకు గైహాజరు కావడం, అనుమతి లేకుండా పార్లమెంట్ సమావేశాలకు 60 రోజులు అబ్సెంట్ అయితే ఆ వ్యక్తిని అంటే ఆ ఎంపీని అనర్హుడిగా ప్రకటిస్తారన్నమాట. ఎన్నికల సంఘం సలహా మేరకు రాష్ట్రపతి సభ్యులను అనర్హుడుగా ప్రకటిస్తారు. ఏ ఆర్టికల్లో ఉంటుంది? ఆర్టికల్ 103లో ఉంటుందన్నమాట. ఎన్నికల సంఘం సలహా మేరకు ఈ రాష్ట్రపతి ఈ ఎంపీలను అనర్హుడుగా ప్రకటిస్తారు. సో నెక్స్ట్ స్లైడ్ చూడండి. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం గురించి ఉంటుంది. ఈ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని 52వ అమెండ్మెంట్ 52వ రాజ్యాంగ సవరణ ద్వారా 1985లో చేర్చారన్నమాట. అయితే ఇది 10వ షెడ్యూల్లో ఉంటుంది. ఈ పార్టీ ఫిరాయింపుల చట్టం గురించి 10వ షెడ్యూల్లో ఉంటుందన్నమాట. అర్థమైంది కదా. 52వ రాజ్యాంగ సవరణ ఎప్పుడు జరిగింది? 1985లో జరిగిందన్నమాట. ఈ పార్టీ ఫిరాయింపుల చట్టం గురించి 10వ షెడ్యూల్లో చేర్చారు. అయితే ఫ్రెండ్స్, ఈ షెడ్యూల్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది నేను క్లియర్గా ఒక వీడియో చేయడం జరిగింది. చూడకపోతే ఒకసారి వెళ్ళి చూసేయండి. నెక్స్ట్, ఈ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ద్వారా ఒక ఎంపీని ఎలా అనర్హతకు గురి చేస్తారో ఒకసారి చూద్దాం. అనర్హతకు దారి తీసే పరిస్థితులు. అయితే ఒక పార్టీ ఫిరాయింపుల చట్టం ద్వారా ఒక ఎంపీని అనర్హుడుగా ప్రకటించే అంతిమ అధికారం అనేది స్పీకర్ ఆర్ చైర్మన్కి ఉంటుందన్నమాట. చూడండి. ఫస్ట్, స్వతంత్ర సభ్యుడు రాజకీయ పార్టీల్లోకి చేరడం ద్వారా ఒక ఎంపీని పార్టీ ఫిరాయింపుల చట్టం ద్వారా ఈ అనర్హుడుగా ప్రకటిస్తారన్నమాట. ఎవరు ప్రకటిస్తారు? స్పీకర్. స్వతంత్ర అభ్యర్థి వేరే రాజకీయ పార్టీలోకి చేరితే వారిని పార్టీ ఫిరాయింపుల ద్వారా అనర్హుడుగా ప్రకటించవచ్చు. నెక్స్ట్, నామినేటెడ్ సభ్యుడు 6 నెలల తరువాత పార్టీలోకి చేరడం ద్వారా కూడా, అయితే ఒక నామినేటెడ్ వ్యక్తి 6 నెలల తరువాత ఒక పార్టీలోకి చేరితే, అంటే ఆ పార్టీలోకి చేరితే 6 నెలల తరువాత ఆ వ్యక్తిని అంటే ఆ ఎంపీని అనర్హుడుగా ప్రకటించవచ్చు. ఈ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ద్వారా ఆ వ్యక్తిని అనర్హుడుగా ప్రకటించవచ్చు. నెక్స్ట్, విప్ను ధిక్కరించడం. అయితే ఇక్కడ ఒక పార్టీ, విప్ అంటే ఏంటి? ఒక పార్టీ ఉందనుకోండి, ఆ పార్టీ ఇచ్చిన ఆదేశాన్ని ధిక్కరించడం అన్నమాట. ఆ పార్టీ ఇచ్చిన ఆ ఆదేశాన్ని వ్యతిరేకంగా ఉంటే ఆ ఎంపీని కూడా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ద్వారా అనర్హుడుగా గుర్తిస్తారు. వేరొక పార్టీలోకి చేరడం, వేరే పార్టీలో చేరినా కూడా ఒక వ్యక్తిని పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ద్వారా అనర్హుడుగా ప్రకటిస్తారు. కానీ ఇక్కడ ఇంకో కండిషన్ ఉంది చూడండి. ఎక్సెప్షన్ 2/3 వంతు సభ్యులు వేరే పార్టీలోకి విలీనం కావడం. అయితే ఒక పార్టీలో ఒక 3 మెంబర్స్ ఉన్నారనుకోండి, అందులో నుంచి ఒక 2 మెంబర్స్ వేరే పార్టీలోకి వెళ్ళిపోతే వాళ్ళు అనర్హులు కారన్నమాట, అర్హులే.
అయితే ఇక్కడ ఒక వ్యక్తియే వెళ్ళిరనుకో వాళ్ళు అనర్హులు అన్నమాట. సో ఇక్కడ మెజారిటీ అనేది చూసుకోవాలి. ఒక పార్టీ నుంచి మెజారిటీ పీపుల్ వేరే పార్టీలోకి వెళ్ళిపోతే వాళ్ళు అనర్హులు కారు. దీనికి మినహాయింపు ఉంది. ఇక్కడ చూడండి క్లారిటీగా ఉంది. 2/3 వంతు మంది సభ్యులు వేరే పార్టీలోకి విలీనం కావడం అనేది మినహాయింపు అన్నమాట. సో ఇది ఇక్కడ ఉంది చూడండి క్లారిటీగా. ప్రైసిడింగ్ ఆఫీసర్ నిర్ణయం తీసుకుంటారు. సో ఒక ఎంపీని అనర్హుడుగా ఎవరు ప్రకటిస్తారు? స్పీకర్ అనేవారు ప్రకటిస్తారన్నమాట. సో ఇక్కడ ఉంది చూడండి స్పీకర్ ఆర్ చైర్మన్ అని చెప్పి. సో వీరు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ద్వారా ఒక ఎంపీని అనర్హుడుగా ప్రకటిస్తారు. ప్రైసిడింగ్ ఆఫీసర్ నిర్ణయం అంతిమ నిర్ణయం కానీ న్యాయ సమీక్షకు లోబడి ఉంటుంది. సో వీళ్ళు తీసుకునే ఒక నిర్ణయం అనేది న్యాయ సమీక్షకు గురవుతుందన్నమాట. సో అర్థమైంది కదా. అయితే ఇక్కడ విప్ అంటే అర్థమైందా? ఇంకోసారి చెప్తాను చూడండి. విప్ అంటే అయితే ఒక పార్టీ ఒక బిల్లును ఆ పార్టీలో ఉన్న సభ్యులందరూ ఆమోదించి ఒక వ్యక్తి దాన్ని వ్యతిరేకిస్తే అంటే ఆ పార్టీ మెంబరే ఆ బిల్లును వ్యతిరేకిస్తే దాన్ని విప్పు ధిక్కరించడం అంటారు అన్నమాట. ఇక్కడ ఆ పార్టీ మెంబరే ఆ బిల్లును వ్యతిరేకిస్తున్నారన్నమాట. సో అలాంటి టైంలో కూడా ఆ ఎంపీని పార్టీ ఫిరాయింపుల చట్టం ద్వారా అనర్హుడిగా ప్రకటించవచ్చు. సింపుల్ గా చెప్పాలంటే ఆ పార్టీ ఇచ్చిన ఆదేశాలను పాటించకుండా ధిక్కరించడం అంటే వ్యతిరేకించడం అన్నమాట. దాన్నే విప్పు ధిక్కరించడం అని అంటారు. సో ఇన్ని రీజన్స్ ద్వారా ఒక ఎంపీని అనర్హుడిగా ప్రకటించవచ్చు అన్నమాట. సో అనర్హుడిగా ప్రకటించే అంతిమ అధికారం అనేది ఓ స్పీకర్ ఆర్ చైర్మన్ కి ఉంటుంది. అయితే అర్థమైంది కదా పార్టీ ఫిరాయింపుల చట్టం గురించి. 52వ రాజ్యాంగ సవరణ ద్వారా 1985లో చేర్చారన్నమాట. 10th షెడ్యూల్ పార్టీ ఫిరాయింపుల చట్టం 10th షెడ్యూల్లో ఉంటుంది. నెక్స్ట్ స్లైడ్ చూడండి. పార్లమెంట్ సమావేశాలు. అయితే ఫస్ట్ చూడండి బడ్జెట్ సమావేశాలు ఎప్పుడు జరుగుతాయి? ఫిబ్రవరి నుంచి మే మధ్యలో జరుగుతాయి అన్నమాట. ఇదే లాంగెస్ట్ సెషన్. అర్థమైంది కదా. బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి నుంచి మే మధ్యలో జరుగుతాయి. నెక్స్ట్ వర్షాకాలపు సమావేశాలు ఎప్పుడెప్పుడు జరుగుతాయి? ఏ నెల నుంచి ఏ నెల మధ్యలో జరుగుతాయి? జూలై నుంచి సెప్టెంబర్ మధ్యలో ఈ వర్షాకాలపు సమావేశాలు, ఈ వర్షాకాలపు పార్లమెంట్ సమావేశాలు అనేవి జరుగుతాయి. నెక్స్ట్ వింటర్ సెషన్ శీతాకాలం సమావేశాలు నవంబర్ నుంచి డిసెంబర్ మధ్యలో జరుగుతాయి అన్నమాట. ఇదే స్మాలెస్ట్ సెషన్ అన్నమాట. సో లాంగెస్ట్ సెషన్ ఈ బడ్జెట్ సమావేశాలు, స్మాలెస్ట్ సెషన్ అనేది శీతాకాలపు సమావేశం అన్నమాట. నెక్స్ట్ సమావేశపరచడం, ముగించడం అంటే పార్లమెంట్ సమావేశాలకు పిలవడం, ఈ సమావేశాన్ని ముగించడం అనేది రాష్ట్రపతి చేతిలో ఉంటుంది. రాష్ట్రపతి చేస్తారు. సో మనం చెప్పుకున్నాం కదా ముందే ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేస్తారని చెప్పి. సో ఇలా సమావేశపరచడం, ఆ సమావేశాన్ని ముగించడం అనేది రాష్ట్రపతి చూసుకుంటారన్నమాట. ఇంకొకటి వాయిదా వేయడం అనేది సభాధ్యక్షుడు అంటే స్పీకర్ చేతిలో ఉంటుంది. ఆ సమావేశాన్ని వాయిదా వేయడం అనేది స్పీకర్ చేస్తారన్నమాట. ఒక సమావేశాన్ని వాయిదా వేయడం స్పీకర్ చేస్తారు. నెక్స్ట్ సైనిడై అంటే చూడండి ఇక్కడ సైనిడై అంటే ఏంటి? తదుపరి తేదీ చెప్పకుండా వాయిదా వేయడాన్ని సైనిడై అంటారు. సో ఇప్పుడు పార్లమెంట్ సమావేశాన్ని వాయిదా వేస్తూనే నెక్స్ట్ ఎప్పుడు సమావేశం కావాలో చెప్పకుండా వాయిదా వేయడాన్ని సైనిడై అంటారు. ఇంకొకటి లేమ్ డక్ సెషన్ అంటే ఏంటి? పాత సభ్యులతో జరిగే చివరి సమావేశాన్ని లేమ్ డక్ సెషన్ అంటారు. సో అర్థమైంది కదా. ఇక్కడ లేమ్ డక్ సెషన్ అంటే ఏంటి? పాత సభ్యులతో జరిగే చివరి సమావేశం అన్నమాట. దీన్ని లేమ్ డక్ సెషన్ అంటారు. ఈ లేమ్ డక్ సెషన్ ని మనం యుఎస్ఏ నుంచి స్వీకరించాం. అర్థమైంది కదా. ఈ యుఎస్ఏ నుంచి ఈ లేమ్ డక్ సెషన్ అనే టాపిక్ ను స్వీకరించారు. నెక్స్ట్ సభా కార్యక్రమాలు మరియు ఒకరోజు పనితీరు. అయితే ఈ పార్లమెంటరీ పదజాలం ఉంటుంది కదా. ఫస్ట్ చూద్దాం. ఇక్కడ ప్రశ్నోత్తరాల సమయం ఫస్ట్ వెళ్ళంగానే స్టార్ట్ అవుతుంది అన్నమాట. ప్రశ్నోత్తరాల సమయం ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 11 o'clock స్టార్ట్ అవుతుంది. 11 o'clock నుంచి 12 o'clock వరకు ఉంటుంది. అంటే 1 hour ఈ ప్రశ్నోత్తరాల సమయం ఉంటుంది. దీని తర్వాత 0 hour స్టార్ట్ అవుతుంది. 12 o'clock కి 0 hour స్టార్ట్ అవుతుంది. 1 o'clock కి ఎండ్ అవుతుంది అన్నమాట. ఫస్ట్ ప్రశ్నోత్తరాల సమయం ఉంటుంది. దాని తర్వాత 0 hour ఉంటుంది. అయితే ఇక్కడ ఉంది చూడండి కొన్ని. రాష్ట్రపతి ప్రత్యేక ప్రసంగం కొత్త లోక్సభ ఏర్పడినప్పుడు మరియు కొత్త సంవత్సరం మొదటి సమావేశంలో ఈ రాష్ట్రపతి ప్రత్యేక ప్రసంగం అనేది ఉంటుంది. అర్థమైంది కదా. కొత్త లోక్సభ ఏర్పడినప్పుడు లేక కొత్త సంవత్సరంలో ఈ రాష్ట్రపతి యొక్క ప్రత్యేక ప్రసంగం అనేది ఉంటుంది. ఇంకా ఆర్టికల్ 107లో పార్లమెంటరీ బిల్లుల గురించి ఉంటుందన్నమాట. 107 పార్లమెంటరీ బిల్లులు పార్లమెంట్లో ఉభయ సభల్లో దేనిలోనైనా ప్రవేశపెట్టవచ్చు. అయితే ఈ పార్లమెంటరీ బిల్లులను ఉభయ సభలు
అంటే రాజ్యసభ ఆర్ లోక్సభ దేంట్లోనైనా ప్రవేశపెట్టవచ్చు. అయితే కొన్ని బిల్లులకి ఓన్లీ లోక్సభలోనే ప్రవేశపెట్టాలి, రాజ్యసభలోనే ప్రవేశపెట్టాలి అనే రూల్స్ ఉంటాయన్నమాట. కానీ ఈ బిల్లుకు అలా కాదు, ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. అవి ఎలాంటి బిల్లులు అనేవి నేను క్లారిటీగా ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ స్లైడ్స్లో. ఆర్థిక బిల్లులు, మనీ బిల్లు, బడ్జెట్స్ ఇలాంటివి ఉంటాయి కదా, సో వాటి గురించి నేను క్లారిటీగా తర్వాత స్లైడ్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ స్లైడ్ చూడండి. సో ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసుకున్నాం కదా, సో వాటిలో వచ్చిన ఆర్టికల్స్ అన్నీ కూడా ఒకే చోట ఉన్నాయి, క్లియర్గా ఉన్నాయి. ఒకసారి చూద్దాం. అయితే ఆర్టికల్ 79 అనేది పార్లమెంట్ యొక్క నిర్మాణం గురించి తెలియజేస్తుంది. సో ఇక్కడ పార్లమెంట్ అంటే రాష్ట్రపతి, రాజ్యసభ, లోక్సభ. నెక్స్ట్ ఆర్టికల్ 80 రాజ్యసభ గురించి ఉంటుంది, ఆర్టికల్ 81లో లోక్సభ నిర్మాణం గురించి ఉంటుంది. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఆర్టికల్ 80 రాజ్యసభ గురించి, ఆర్టికల్ 81 లోక్సభ యొక్క నిర్మాణం గురించి. నెక్స్ట్ ఆర్టికల్ 82లో ఏముంటుంది? ప్రతి జనాభా లెక్కల తర్వాత పునర్విభజన. అర్థమైంది కదా, జనాభా లెక్కల తర్వాత ఎంపీ సీట్లు, ఎమ్మెల్యే సీట్లు అనేవి చేంజ్ అవుతాయి అన్నమాట. సో అది ఆర్టికల్ 82లో ఉంటుంది. నెక్స్ట్ ఆర్టికల్ 83 అండ్ 84 చూడండి. దీంట్లో ఏముంటుందంటే సభల యొక్క కాల పరిమితి, లోక్సభ, రాజ్యసభ ఉంటాయి కదా, సో వాటి యొక్క కాల పరిమితి ఇంకా అర్హతల గురించి ఈ ఆర్టికల్స్లో ఉంటాయన్నమాట. ఆర్టికల్ 83 అండ్ 84లో ఉంటాయి. నెక్స్ట్ ఆర్టికల్ 85లో సమావేశాలు అంటే పార్లమెంట్ సమావేశాలు పరచడం, వాయిదా వేయడం, ఇంకా ఆ సమావేశాన్ని రద్దు చేయడం అనే విషయాల గురించి ఈ ఆర్టికల్ 85లో ఉంటుంది. నెక్స్ట్ ఆర్టికల్ 89 అండ్ 93. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు, 89 to 93 కాదు, సపరేట్ ఆర్టికల్స్ అన్నమాట. ఆర్టికల్ 89 అండ్ ఆర్టికల్ 93 వీటిలో ఏముంటుంది? చైర్మన్ అండ్ స్పీకర్ యొక్క నాయకత్వం గురించి ఉంటుంది. సో ఇక్కడ రాజ్యసభ చైర్మన్ గా ఉపరాష్ట్రపతి ఉంటారన్నమాట, రాజ్యసభకు చైర్మన్. ఇంకొకటి లోక్సభ స్పీకర్ ఎలా ఎన్నికవుతారు? వారిలో నుంచే అక్కడ ఉన్న ఎంపీలు, లోక్సభలో ఉన్న ఎంపీలు వారిలో నుంచి ఒక వ్యక్తిని లోక్సభ స్పీకర్ గా ఎన్నుకుంటారు. సో వీళ్ళ గురించి ఆర్టికల్ 89 అండ్ ఆర్టికల్ 93లో వీరి యొక్క నాయకత్వం గురించి ఉంటుంది, లీడర్షిప్ రోల్స్ గురించి. నెక్స్ట్ ఆర్టికల్ 98లో ఏముంటుంది? ఆర్టికల్ 98లో పార్లమెంట్ యొక్క సచివాలయం గురించి ఉంటుంది, సెక్రటేరియట్. సో దీని గురించి ఆర్టికల్ 98లో ఉంటుంది. సో ఇదన్నమాట పార్లమెంట్ కి సంబంధించిన ఆర్టికల్స్ గురించి. సో ఇంకా ఆర్టికల్స్ ఉంటాయన్నమాట పార్లమెంట్ కి సంబంధించినవి. సో ముందు డిస్కస్ చేద్దాం. ఇప్పటి వరకు మనం ఏం డిస్కస్ చేసామో అది నేను ఇక్కడ చెప్పడం జరిగింది. సో మనం ఇక్కడ నుంచి పార్లమెంటరీ వ్యవస్థలో బిల్లులు, తీర్మానాలు, కమిటీలు అండ్ బడ్జెట్ గురించి డిస్కస్ చేద్దాం అన్నమాట. సో ఫస్ట్ స్లైడ్ చూడండి. ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలు ఏంటేంటివి? శాసన ప్రక్రియ, పార్లమెంటరీ తీర్మానాలు, ఆర్థిక వ్యవస్థ మరియు పార్లమెంటరీ కమిటీలు. సో ఇవంటే ఏంటో మనం ముందుగా క్లారిటీగా డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ స్లైడ్ చూడండి. మనీ బిల్ వర్సెస్ ఆర్థిక బిల్లులు. అయితే ఇక్కడ పిక్చర్ క్లారిటీగా ఉంది చూడండి. మనీ బిల్లులు అన్నీ కూడా ఆర్థిక బిల్లులు అవుతాయి, కానీ ఆర్థిక బిల్లులన్నీ మనీ బిల్లులు కావు. అర్థమైంది కదా? ఈ పెద్ద సర్కిల్లో చిన్న సర్కిల్ ఉందన్నమాట. సో ఈ చిన్న సర్కిల్ ఏంటి? మనీ బిల్స్. పెద్ద సర్కిల్ ఆర్థిక బిల్లులు. అయితే ఈ మనీ బిల్స్ అన్నీ కూడా ఆర్థిక బిల్లులు అవుతాయి, కానీ ఆర్థిక బిల్లులు మనీ బిల్స్ కావన్నమాట. ఇది క్లారిటీగా గుర్తుపెట్టుకోండి. అన్ని మనీ బిల్లులు ఆర్థిక బిల్లులే, కానీ అన్ని ఆర్థిక బిల్లులు మనీ బిల్స్ కావు. అయితే ఫస్ట్ మనీ బిల్స్ గురించి చూద్దాం. మనీ బిల్స్ అంటే ద్రవ్య బిల్లులు అన్నమాట. ఈ ద్రవ్య బిల్లుల గురించి ఆర్టికల్ 110లో ఉంటుంది. అయితే ఈ ద్రవ్య బిల్లులను కేవలం ఫస్ట్ లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టాలి, రాజ్యసభలో కాదండి. కేవలం ఫస్ట్ లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టాలి. అదే ఇక్కడ ఉంది చూడండి. రాష్ట్రపతి ముందస్తు అనుమతితో లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టాలి. ఈ మనీ బిల్స్ ని రాష్ట్రపతి అనుమతితో ఫస్ట్ లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టాలి. నెక్స్ట్ స్పీకర్ నిర్ణయమే అంతిమ నిర్ణయం. ఈ మనీ బిల్స్ విషయంలో స్పీకర్ తీసుకునే నిర్ణయమే అంతిమ నిర్ణయం అన్నమాట. ఇంకా రాజ్యసభకు పరిమిత అధికారాలు ఉంటాయి. 14 రోజులు మాత్రమే ఆపగలదు, సవరించే హక్కు లేదు. అయితే ఈ రాజ్యసభ కంటే లోక్సభకే ఈ మనీ బిల్స్ విషయంలో ఎక్కువ అధికారాలు ఉంటాయన్నమాట. అయితే ఈ మనీ బిల్స్ ను రాజ్యసభ ఆమోదానికి పంపినప్పుడు రాజ్యసభ 14 రోజులు మాత్రమే ఆపగలదు. ఆ బిల్లుని 14 రోజులు మాత్రమే ఆపగలదు. 14 రోజుల తర్వాత ఆమోదించినా ఆమోదించకపోయినా లోక్సభ ఆమోదించినట్టే పరిగణిస్తుంది అన్నమాట. ఉమ్మడి సమావేశానికి అవకాశం లేదు. సో
కేవలం ఉమ్మడి సమావేశాలు అంటే ఉభయ సభల సంయుక్త సమావేశాలు అనేవి జరుగుతాయి కదా, సో ఈ మనీ బిల్స్ విషయంలో వాటిని సమావేశపరచకూడదు. రెండు సభల్ని అంటే ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేయకూడదు అన్నమాట ఈ మనీ బిల్స్ విషయంలో. కేవలం ఈ ఉభయ సభల సంయుక్త సమావేశం అనేది సాధారణ బిల్లుల విషయంలోనే వర్తిస్తుంది, ఈ మనీ బిల్ విషయంలో కాదు. సో అదే ఇక్కడ ఉంది చూడండి, ఉమ్మడి సమావేశానికి అవకాశం లేదు. సో ఇదన్నమాట మనీ బిల్స్ గురించి. మనీ బిల్స్ గురించి ఏ ఆర్టికల్లో ఉంటుంది? ఆర్టికల్ 110లో ఉంటుంది. రాష్ట్రపతి అనుమతితో ఫస్ట్ లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టాలి. ఇంకా స్పీకర్ నిర్ణయమే అంతిమ నిర్ణయం. రాజ్యసభకు ఎక్కువ అధికారాలు ఉండవు, పరిమిత అధికారాలు మాత్రమే ఉంటాయి. ఈ మనీ బిల్స్ విషయంలో ఉమ్మడి సమావేశాలను ఏర్పాటు చేయలేమన్నమాట ఈ మనీ బిల్స్ విషయంలో. నెక్స్ట్ ఆర్థిక బిల్లుల గురించి చూద్దాం. ఆర్థిక బిల్లుల గురించి ఏ ఆర్టికల్లో ఉంటుంది? ఆర్టికల్ 117లో ఉంటుందన్నమాట ఆర్థిక బిల్లుల గురించి. రాష్ట్రపతి అనుమతి మరియు లోక్సభ ఆమోదం అవసరం. అర్థమైంది కదా, రాష్ట్రపతి అనుమతితో ఈ బిల్స్ ని కూడా లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టాలి. రాష్ట్రపతి అనుమతి మాత్రం తప్పనిసరి. సాధారణ బిల్లుల వలె పరిగణించబడుతుంది. అయితే దీంట్లో 2 టైప్స్ ఉంటాయన్నమాట. ఫైనాన్షియల్ బిల్ కూడా ఉంటుంది దీంట్లో. ఆర్థిక బిల్లులో 2 రకాలు ఉంటాయి. సో ఫస్ట్ టైప్ ఆఫ్ బిల్ ని కేవలం లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టాలన్నమాట. ఇంకో టైప్ ఆఫ్ బిల్స్ ఉంటాయి, వాటిని ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. ఇంకొకటి రాష్ట్రపతి ఆర్డినెన్స్. రాష్ట్రపతి ఆర్డినెన్స్ ని జారీ చేయవచ్చు. ఈ బిల్లుల పైన రాష్ట్రపతి ఆర్డినెన్స్ కూడా జారీ చేయవచ్చు. రాష్ట్రపతి ఆర్డినెన్స్ గురించి ఏ ఆర్టికల్లో ఉంటుంది? ఆర్టికల్ 123. ఆర్టికల్ 123లో ఈ రాష్ట్రపతి జారీ చేసే ఆర్డినెన్స్ గురించి ఉంటుంది. సో ఇదన్నమాట ఆర్థిక బిల్లుల గురించి. సో ఫ్రెండ్స్, ఇంత క్లారిటీగా ఉంది చూడండి నోట్స్. సో ఇక్కడ మనీ బిల్స్ అని చెప్పి ఆర్థిక బిల్లులు, ఇక్కడ డిఫరెన్స్ కూడా అర్థమవుతుంది. ఈ వేటిలో ప్రవేశపెట్టాలి, రాష్ట్రపతి అనుమతి అవసరమా లేదా అని చెప్పి. సో ఇంత క్లారిటీగా మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే మీ రివిజన్కి కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో వీలైతే నోట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, మన వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయి? సో మంచిగా ఉన్నాయా? పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, మీకు ఏదనిపిస్తే అది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడానికి ట్రై చేయండి. నేను ప్రతి ఒక్క కామెంట్ కూడా చదువుతాను. సో నాకు కూడా ఏమైనా చేంజెస్ ఉంటే చేంజ్ చేసుకుంటాను అనమాట. సో నెక్స్ట్ స్లైడ్ చూడండి. ఉమ్మడి సమావేశాలు. సో ఉమ్మడి సమావేశాలు ఇప్పటి వరకు ఎప్పుడెప్పుడు ఏర్పాటు చేశారు అనేది కూడా ఇక్కడ క్లారిటీగా ఉంది చూడండి. సో సాధారణ బిల్లులపై ప్రతిష్టంభన ఏర్పడినప్పుడు ఉమ్మడి సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. అర్థమైంది కదా, కేవలం సాధారణ బిల్లులపై ప్రతిష్టంభన ఏర్పడినప్పుడు ఈ ఉమ్మడి సమావేశాన్ని ఏర్పాటు చేస్తారన్నమాట. సో ఇప్పటి వరకు 3 టైమ్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడెప్పుడు 1961లో వరకట్న నిషేధ బిల్లు విషయంలో ఈ ఉమ్మడి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ 1977లో బ్యాంకింగ్ సర్వీస్ కమిషన్ బిల్లు, దీని యొక్క రద్దు గురించి 1977లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట ఉమ్మడి సమావేశాన్ని. ఇంకొకటి 2002లో ఉగ్రవాద నిరోధక బిల్లు విషయంలో ఈ ఉమ్మడి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ ఉమ్మడి సమావేశం కేవలం సాధారణ బిల్లుల విషయంలోనే వర్తిస్తుంది అన్నమాట. 3 టైమ్స్ చేశారు. ఎప్పుడెప్పుడో గుర్తుపెట్టుకోండి. 1961, 1977, ఇంకొకటి 2002లో ఏర్పాటు చేశారన్నమాట ఈ ఉమ్మడి సమావేశాలను. సో నెక్స్ట్ స్లైడ్ చూడండి. వీటో అధికారాల గురించి అనమాట. రాష్ట్రపతికి ఉండే వీటో అధికారాలు. అయితే ఇక్కడ వీటో అంటే ఏంటి? తిరస్కరించడం. అర్థమైంది కదా, వీటో అంటే తిరస్కరించడం. అయితే ఫస్ట్ అబ్సల్యూట్ వీటో గురించి చూద్దాం. అబ్సల్యూట్ వీటో అంటే ఏంటి? బిల్లుకు ఆమోదం తెలపకుండా నిలిపివేయడాన్ని అబ్సల్యూట్ వీటో అంటారు. ఒక బిల్లుకు సిగ్నేచర్ వేయకుండా అలాగే ఉంచడాన్ని అబ్సల్యూట్ వీటో అంటారన్నమాట. నెక్స్ట్ సస్పెన్సివ్ వీటో. సస్పెన్సివ్ వీటో అంటే పునః పరిశీలన, అంటే మళ్ళీ చూడడానికి, మళ్ళీ పరిశీలించడానికి వెనక్కి తిరిగి పంపడాన్ని సస్పెన్సివ్ వీటో అంటారన్నమాట. ఇక్కడ ఉంది చూడండి, పునః పరిశీలన కోసం బిల్లును వెనక్కి తిరిగి పంపడాన్ని సస్పెన్సివ్ వీటో అంటారు. నెక్స్ట్ పాకెట్ వీటో. పాకెట్ వీటో అంటే ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా వాయిదా వేయడం, అంటే ఒక బిల్లుపై ఎలాంటి నిర్ణయం లేకుండా అలాగే నిలిపివేయడాన్ని సస్పెన్సివ్ వీటో అంటారన్నమాట. ఎగ్జాంపుల్, జ్ఞాని జైల్ సింగ్ ఈ పాకెట్ వీటోను ఉపయోగించారన్నమాట. ఏ బిల్ విషయంలో? ఇండియన్ పోస్ట్ ఆఫీస్ బిల్ విషయంలో ఈ పాకెట్ వీటోని జ్ఞాని జైల్ సింగ్ ఉపయోగించారు. నెక్స్ట్ క్వాలిఫైడ్ వీటో. ఇది మన ఇండియాలో లేదన్నమాట, యుఎస్ఏలో ఉంటుంది.
ఇక్కడ భారత రాష్ట్రపతికి ఈ అధికారం అనేది లేదు, ఈ క్వాలిఫైడ్ వీటో అనేది మన ఇండియాలో లేదు, కేవలం ఈ 3 మాత్రమే ఉన్నాయి, అబ్సల్యూట్ వీటో, సస్పెన్సివ్ వీటో అండ్ పాకెట్ వీటో. సో వీటో అంటే ఏంటి? తిరస్కరించడం అన్నమాట. సో ఇది వీటో గురించి. నెక్స్ట్ 24వ రాజ్యాంగ సవరణ చట్టం 1971 ప్రకారం రాజ్యాంగ సవరణ బిల్లులకు రాష్ట్రపతి వీటో అధికారం వర్తించదు. అర్థమైంది కదా? 24వ రాజ్యాంగ సవరణ చట్టం ఎప్పుడు జరిగింది? 1971లో. దీని ప్రకారం రాజ్యాంగ సవరణ బిల్లులకు రాష్ట్రపతి వీటో చేసే అధికారం లేదు. అర్థమైంది కదా? ఒక రాజ్యాంగాన్ని సవరించే ఒక బిల్లు ఉంటుంది కదా, దానిని రాష్ట్రపతి తిరస్కరించే అధికారం లేదన్నమాట. వీటో అంటే తిరస్కరించడమే కదా. సో రాజ్యాంగ సవరణ బిల్లులను తిరస్కరించే అధికారం రాష్ట్రపతికి లేదు, కంపల్సరీ ఆమోదించి తీరాలి. సో ఇదే అక్కడ ఉంది. దీన్ని 1971లో 24వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారనమాట. సో ఇదన్నమాట రాష్ట్రపతి యొక్క వీటో అధికారాల గురించి. నెక్స్ట్ స్లైడ్ చూడండి. అయితే నెక్స్ట్ స్లైడ్ పార్లమెంటరీ తీర్మానాల గురించి చూద్దాం. అయితే ఫస్ట్ ఒరిజినల్ మోషన్ అంటే ఏంటో చూద్దాం. ఇది పూర్తిగా స్వతంత్రమైనది. అయితే పార్లమెంట్లో ఎంపీ తన స్వతంత్రంగా ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టడాన్ని ఒరిజినల్ మోషన్ అంటారన్నమాట. ఇది పూర్తిగా స్వతంత్రమైనది, ఇతరులపై ఆధారపడి ఉండదు, పూర్తిగా స్వతంత్రమైనది. ఉదాహరణకు వాయిదా తీర్మానం, రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం. అర్థమైంది కదా? వాయిదా తీర్మానం, దీనికి ఎగ్జాంపుల్గా వాయిదా తీర్మానాన్ని, ఇంకా రాష్ట్రపతి ప్రసంగానికి ప్రవేశపెట్టే ధన్యవాద తీర్మానాలు దీనికి ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. నెక్స్ట్ వాయిదా తీర్మానం. వాయిదా తీర్మానం అంటే ఏంటి? ప్రజా ప్రాముఖ్యత ఉన్న అత్యవసర అంశంపై సభా దృష్టిని ఆకర్షించడం. సపోజ్ ఇప్పుడు పార్లమెంట్లో ఒక విషయంపై చర్చ జరుగుతుంది అనుకోండి. ఇప్పుడు అత్యవసరం అంటే ప్రజా ప్రాముఖ్యత ఉన్న అవసరాలు అంటే అత్యవసరాలు అంటే సపోజ్ ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నారనుకోండి. ప్రజెంట్ జరుగుతున్న ఆ చర్చలను ఆపేసి ఈ రైతుల ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి అని ఈ విషయంపై చర్చించడాన్ని, ఈ ప్రజెంట్ జరుగుతున్న ఈ చర్చను ఆపేసి ఈ చర్చను చర్చించడాన్ని వాయిదా తీర్మానం అంటారు. సో అంతకు ముందు జరిగిన దాన్ని వాయిదా వేసేసారు కదా, సో దీన్ని వాయిదా తీర్మానం అని అంటారు. ఇక్కడ ఉంది చూడండి, ప్రజా ప్రాముఖ్యత ఉన్న అత్యవసర అంశాలపై. అర్థమైంది కదా? ప్రజా ప్రాముఖ్యత ఉన్న అత్యవసర అంశాలపై సభా దృష్టిని ఆకర్షించడాన్ని ఈ వాయిదా తీర్మానం అంటారన్నమాట. ప్రవేశపెట్టడానికి కనీసం 50 మంది సభ్యులు మద్దతు అనేది అవసరం. సో అర్థమైంది కదా? ఈ వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి ముందు 50 మంది సభ్యుల యొక్క మద్దతు అనేది కంపల్సరీ కావాలి. సో మీకు అర్థం కాలేదనుకుంటా, నేను వాయిదా తీర్మానం గురించి మళ్ళీ చెప్తాను చూడండి. అయితే లోక్సభలో ప్రజెంట్ ఒక విషయంపై అంటే బడ్జెట్ లేదా మనీ బిల్స్ వాటిపై చర్చ జరుగుతుంది అనుకోండి. సడన్లీ ఏదన్నా ఇష్యూ జరిగింది అనుకోండి మన దేశం మీద. సో ప్రజెంట్ జరుగుతున్న ఆ విషయాన్ని పక్కన పెట్టి అంటే వాయిదా వేసి ఇప్పుడు ఏం జరిగిందో దానిపై చర్చించడాన్నే ఈ వాయిదా తీర్మానం అని అంటారనమాట. అర్థమైంది కదా? సో ఇదన్నమాట. నెక్స్ట్ ఇది ఆమోదించబడితే ప్రభుత్వం రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. అర్థమైంది కదా? ఇది ఆమోదించబడితే ప్రభుత్వం రాజీనామా చేయాల్సిన అవసరం లేదు, కానీ పనితీరుపై తీవ్రమైన ప్రశ్నగా పరిగణించబడుతుంది. ఇదన్నమాట పార్లమెంటరీ తీర్మానాల గురించి. నెక్స్ట్ స్లైడ్ చూడండి. వార్షిక ఆర్థిక ప్రకటన అంటే బడ్జెట్ అన్నమాట. ఈ బడ్జెట్ గురించి ఏ ఆర్టికల్లో ఉంటుంది? ఆర్టికల్ 112లో ఈ బడ్జెట్ గురించి ఉంటుందన్నమాట. అయితే బడ్జెట్ను కేవలం ఫస్ట్ లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టాలి, రాజ్యసభలో కాదండి. ఈ బడ్జెట్ను ఫస్ట్ లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టాలి. ఇక్కడ ఉంది చూడండి, రాజ్యాంగంలో బడ్జెట్ అనే పదం ఎక్కడా ప్రస్తావించబడలేదు. అర్థమైంది కదా? ఈ బడ్జెట్ అనే పదం మన రాజ్యాంగంలో ఎక్కడా కూడా ప్రస్తావించబడలేదన్నమాట. ఇది ప్రభుత్వ వార్షిక ఆదాయం వ్యయాల అంచనాల పత్రం. రాష్ట్రపతి తరపున ఆర్థిక మంత్రి దీనిని సభలో ప్రవేశపెడతారు. సో ఈ బడ్జెట్ అంటే ఇది ప్రభుత్వ వార్షిక ఆదాయం మరియు వ్యయాల అంచనా పత్రం అన్నమాట. దీన్ని రాష్ట్రపతి తరపున ఎవరు ప్రవేశపెడతారు? ఆర్థిక మంత్రి, ఫైనాన్షియల్ మినిస్టర్ దీన్ని లోక్సభలో ప్రవేశపెడతారనమాట. స్వతంత్ర భారతదేశపు తొలి బడ్జెట్ 26 నవంబర్ 1947న ఏకే షణ్ముఖ్ శెట్టి ప్రవేశపెట్టారు. అర్థమైంది కదా? ఫస్ట్ బడ్జెట్ నవంబర్ 26, 1947న ఆర్కే షణ్ముఖ్ శెట్టి గారు ప్రవేశపెట్టారన్నమాట. సో ఇది బడ్జెట్ గురించి ఏ ఆర్టికల్లో ఉంటుంది?
ఆర్టికల్ 112లో ఈ బడ్జెట్ గురించి ఉంటుందన్నమాట. ఈ బడ్జెట్ను ఫస్ట్ లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టాలి. అయితే రాష్ట్రపతి తరపున ఆర్థిక మంత్రి ఫైనాన్షియల్ మినిస్టర్ దీన్ని ప్రవేశపెడతారు. నెక్స్ట్ స్లైడ్ చూడండి. బడ్జెట్ మరియు ఓటింగ్ హక్కులు. ఫస్ట్ లోక్సభకు సంబంధించి చూద్దాం. బడ్జెట్ కు సంబంధించిన ఓటింగ్ హక్కులు లోక్సభకు మాత్రమే ఉంటాయి. అర్థమైంది కదా? బడ్జెట్ కు సంబంధించిన ఓటింగ్ హక్కులు కేవలం లోక్సభకు మాత్రమే ఉంటాయి. రాజ్యసభకు బడ్జెట్ పై కేవలం చర్చించగలదు, కానీ ఓటింగ్ హక్కు అనేది ఉండదు. సో ఈ బడ్జెట్ పై లోక్సభకే ఎక్కువ అధికారాలు ఉంటాయి. రాజ్యసభతో పోలిస్తే ఈ లోక్సభకి ఎక్కువ అధికారాలు ఉంటాయి. ఇంకా బడ్జెట్ ని ఫస్ట్ లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టాలి. ఎవరు ప్రవేశపెడతారు? ఫైనాన్షియల్ మినిస్టర్, ఆర్థిక మంత్రి దీన్ని లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టాలన్నమాట. ఓటింగ్ లేని అంశాలు. సంఘటిత నిధి నుండి చెల్లించే జీతభత్యాలపై ఓటింగ్ అనేది ఉండదు. అర్థమైంది కదా? సంఘటిత నిధి నుండి చెల్లించే జీతభత్యాలపై ఓటింగ్ అనేది ఉండదు. నెక్స్ట్ స్లైడ్ చూడండి. ట్రెజరీ లాకర్లు, భారతదేశ నిధులు. సో ఇవి 3 టైప్స్ ఉంటాయన్నమాట. కేంద్ర సంఘటిత నిధి, కేంద్ర ఆగంతుక నిధి, ప్రభుత్వ ఖాతా. అయితే ఫస్ట్ కేంద్ర సంఘటిత నిధి అంటే ఏంటో చూద్దాం. ఈ కేంద్ర సంఘటిత నిధి గురించి ఆర్టికల్ 266 సబ్ క్లాస్ 1లో ఉంటుందన్నమాట కేంద్ర సంఘటిత నిధి. అయితే ఆల్మోస్ట్ అందరి జీతాలు కేంద్ర సంఘటిత నిధి నుంచే చెల్లిస్తారు. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, మంత్రి మండలి వీరి యొక్క జీతాలు ఉంటాయి కదా, శాలరీస్. సో వారి యొక్క అందరి జీతాలు ఈ కేంద్ర సంఘటిత నిధి నుంచే చెల్లిస్తారు. చూడండి, కేంద్ర సంఘటిత నిధి అంటే ఏంటి? ప్రభుత్వ రాబడులన్నీ ఇందులో జమ చేయబడతాయి. చెల్లింపులన్నీ కూడా దీని నుండే జరుగుతాయి. అర్థమైంది కదా? అందరి శాలరీస్ ఈ కేంద్ర సంఘటిత నిధి నుండే చెల్లిస్తారు. నెక్స్ట్ ఆగంతుక నిధి. ఆగంతుక నిధి అంటే అత్యవసర ఖర్చుల కోసం కేటాయించిన రిజర్వ్ నిధి. అయితే అత్యవసర పరిస్థితుల్లో కూడా కొన్ని డబ్బులు అవసరం అవుతాయి కదా, సో మనీ అనేది దీంట్లో కలెక్ట్ చేయబడుతుంది అన్నమాట. అంటే కొంత మనీ దీంట్లో దాచబడుతుంది అన్నమాట. సో దీన్ని ఆగంతుక నిధి అని అంటారు. నెక్స్ట్ ప్రభుత్వ ఖాతా, పబ్లిక్ అకౌంట్స్ అంటే ఏంటి? సో ఈ ఆగంతుక నిధి గురించి ఆర్టికల్ 267లో ఉంటుంది. నెక్స్ట్ ప్రభుత్వ ఖాతాల గురించి ఆర్టికల్ 266 సబ్ క్లాస్ 2లో ఉంటుంది. అయితే ప్రభుత్వ ఖాతా అంటే ఏంటి? వివిధ మంత్రిత్వ శాఖ పొదుపు ఖాతాలు, విపత్తు నిర్వహణ నిధి, ప్రావిడెంట్ ఫండ్, డిఫెన్స్ ఫండ్ అంతా కూడా ఈ ప్రభుత్వ ఖాతాలో ఉంటుందన్నమాట. అర్థమైంది కదా? అర్థమైంది కదా? భారతదేశపు నిధులు 3 టైప్స్ ఉంటాయన్నమాట. సంఘటిత నిధి, కేంద్ర సంఘటిత నిధి, ఆగంతుక నిధి, ప్రభుత్వ ఖాతా. అయితే ఈ కేంద్ర సంఘటిత నిధి గురించి ఆర్టికల్ 266 సబ్ క్లాస్ 1లో ఉంటుంది. ఆగంతుక నిధి గురించి 267లో ఉంటుంది. అండ్ ప్రభుత్వ ఖాతాల గురించి ఆర్టికల్ 266 సబ్ క్లాస్ 2లో ఉంటుంది. ఆల్మోస్ట్ అందరి శాలరీస్ ఈ కేంద్ర సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు. ఇక్కడ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ కేంద్ర ఆగంతుక నిధి రాష్ట్రపతి ఆధ్వర్యంలో ఉంటుంది. అండ్ రాష్ట్రంలో అయితే గవర్నర్ ఆధీనంలో ఉంటుంది. కేంద్రంలో అయితే ఇక్కడ రాష్ట్రపతి ఆధ్వర్యంలో ఉంటుందన్నమాట. ఈ కేంద్ర ఆగంతుక నిధి రాష్ట్రపతి ఆధ్వర్యంలో ఉంటుంది. నెక్స్ట్ స్లైడ్ చూడండి. నిధుల వినియోగం మరియు కోత తీర్మానాల గురించి చూద్దాం. అయితే ఫస్ట్ అప్రోప్రియేషన్ బిల్ గురించి ఏ ఆర్టికల్లో ఉంటుంది? ఆర్టికల్ 114లో ఉంటుందన్నమాట. అయితే అప్రోప్రియేషన్ బిల్ అంటే ఏంటి? అయితే బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి కదా, సో బడ్జెట్ సమావేశాలు జరిగినప్పుడు వ్యవసాయంపై ఇంత, విద్యపై ఇంత అని చెప్పి మనీ కేటాయిస్తారు కదా. సో ఆ మనీని కేటాయిస్తారు, కానీ మనీ అయితే కావాలి కదా. ఆ మనీ తీసుకోవడానికి పార్లమెంట్ పర్మిషన్ కావాలి కదా. సో పార్లమెంట్ పర్మిషన్ కోసం ప్రవేశపెట్టే బిల్లే ఈ అప్రోప్రియేషన్ బిల్ అన్నమాట. సో అర్థమైంది కదా? ఇక్కడ ఉంది చూడండి, సంఘటిత నిధి నుండి నిధులను విత్డ్రా చేసుకోవడానికి ప్రభుత్వానికి అధికారం ఇస్తుంది. సో దీన్నే అప్రోప్రియేషన్ బిల్ అని అంటారు. సో కేంద్ర సంఘటిత నిధి నుంచి మనీ విత్డ్రా చేసుకోవడానికి పార్లమెంట్ నుంచి తీసుకునే పర్మిషనే ఈ అప్రోప్రియేషన్ బిల్ అన్నమాట.
సో దీని గురించి ఆర్టికల్ 114లో ఉంటుంది. దీనిపై ఓటింగ్ హక్కు ఉండదు. ఓటింగ్ సమయంలో కోత తీర్మానాలను ప్రవేశపెడతారు. సో అర్థమైంది కదా. అప్రాప్రియేషన్ బిల్ అంటే మనీ విత్డ్రా చేసుకోవడానికి పర్మిషన్ కోసం ప్రవేశపెట్టే బిల్లులనే అప్రాప్రియేషన్ బిల్ అని అంటారు. నెక్స్ట్ పాలసీ కట్ అంటే ఏంటి? ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు జరిగినప్పుడు దీనిపై ఇంత దానిపై ఇంత అని చెప్పి మనీ కేటాయిస్తారు కదా. ఎగ్జాంపుల్గా వ్యవసాయంపై ఒక 1000 కోట్లు కేటాయించారు అనుకుందాం. అయితే ఈ పాలసీ కట్ అంటే ఏంటంటే ఆ వ్యవసాయానికి ప్రతిపక్షాలు ఉంటాయని కదా, ఈ వ్యవసాయానికి 1000 కోట్లు అవసరం లేదు, అంత కేటాయించాల్సిన అవసరం లేదు, రూపాయికి తగ్గించండి అని మొత్తాన్ని అది వ్యతిరేకించడాన్ని పాలసీ కట్ అంటారన్నమాట. అర్థమైంది కదా. మొత్తాన్ని వ్యతిరేకిస్తారు వాళ్ళు. ఇంత అవసరం లేదు ఈ వ్యవసాయానికి, అంత కేటాయించాల్సిన అవసరం లేదు అని మొత్తాన్ని వ్యతిరేకించడం, రూపాయికి తగ్గించండి అని చెప్పి మొత్తాన్ని వ్యతిరేకించడాన్ని ఈ పాలసీ కట్ అంటారు. నెక్స్ట్ ఎకానమీ కట్ అంటే డిమాండ్ మొత్తాన్ని నిర్దిష్ట స్థాయికి తగ్గించడం. అంటే ఇప్పుడు వ్యవసాయానికి ఒక 1000 కోట్లు కేటాయించారు, 1000 కోట్లు అవసరం లేదు, వ్యవసాయానికి జస్ట్ 500 కోట్లు సరిపోతుంది అని చెప్పి నిర్దిష్ట స్థాయికి తగ్గించడాన్ని ఎకానమీ కట్ అంటారు. ఇంకా టోకెన్ కట్ అంటే సేమ్ ఇలాగే అన్నమాట, కాకపోతే నిరసన తెలియజేయడం. అంటే డిమాండ్ మొత్తంలో 100 తగ్గించడం, అంటే 100 అని కాదు కానీ నిరసన పూర్తిగా వ్యతిరేకించడాన్నే ఈ టోకెన్ కట్ అని అంటారన్నమాట. అర్థమైంది కదా. అప్రాప్రియేషన్ బిల్ అంటే ఏంటి? ఇక్కడ బడ్జెట్ సమావేశంలో కొన్ని చోట్ల అంటే కొన్ని అంశాలపైన ఇంత అని చెప్పి కేటాయిస్తారు కదా. సో ఆ మనీ ఈ కేంద్ర సంఘటిత నిధి నుండి విత్డ్రా చేసుకోవడానికి, పార్లమెంట్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవడానికి ప్రవేశపెట్టే ఈ బిల్లునే అప్రాప్రియేషన్ బిల్ అని అంటారన్నమాట. అయితే దీనిపై ఓటింగ్ అనేది ఉండదు. అర్థమైంది కదా. ఈ బిల్లుపై ఓటింగ్ అనేది ఉండదు, కానీ కట్ మోషన్స్ ఉంటాయి, కోత తీర్మానాలు ఉంటాయి. సో అవే ఇవన్నమాట. ఇంకొకటి ఏంటంటే ఈ అప్రాప్రియేషన్ బిల్లును కేవలం లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టాలి. అర్థమైంది కదా. లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టాలి. దీనిపై ఓటింగ్ అనేది ఉండదు, కానీ కట్ మోషన్స్ కోత తీర్మానాలను ప్రవేశపెట్టవచ్చు. సో ఈ కోత తీర్మానాల్లో మన డిమాండ్స్ చెప్పవచ్చు అనమాట. ఇక్కడే చెప్పాను కదా. పాలసీ కట్ అంటే ఇంత అవసరం లేదు, దీనికి రూపాయికి తగ్గించండి అని చెప్పి ప్రతిపక్షాలు చెప్తాయన్నమాట, వ్యతిరేకిస్తాయి ఆ బిల్లును. ఇంకొకటి ఎకానమీ కట్ అంటే మొత్తాన్ని అవసరం లేదు, ఇంత కేటాయించడం అవసరం లేదు, ఈ వ్యవసాయంపై 1000 కోట్లు కేటాయించడం అవసరం లేదు, ఒక 500 కోట్లు చాలు అని చెప్పి వాళ్ళు వాదించడాన్ని ఈ ఎకానమీ కట్ అంటారు. నెక్స్ట్ టోకెన్ కట్ అంటే వాళ్ళ నిరసనను తెలియజేయడం. అర్థమైంది కదా. నిరసనను తెలియజేయడాన్ని ఈ టోకెన్ కట్ అంటారన్నమాట. సో ఇది కోత తీర్మానాల గురించి. సో నెక్స్ట్ ముఖ్యమైన కమిటీల గురించి చూద్దాం. ప్రివిలేజెస్ కమిటీ. అయితే ఈ ప్రివిలేజెస్ కమిటీలో 15 మెంబర్స్ ఉంటారన్నమాట. లోక్సభ నుంచి 10 మంది ఉంటారు, రాజ్యసభ నుంచి 5 మెంబర్స్ ఉంటారు. అయితే ఈ కమిటీ సభా హక్కుల ఉల్లంఘనలను పరిశీలిస్తుంది. అర్థమైంది కదా. ఈ ప్రివిలేజెస్ కమిటీ సభా హక్కుల ఉల్లంఘనలను పరిశీలిస్తుంది. నెక్స్ట్ సెలెక్ట్ కమిటీలో ఎంతమంది సభ్యులు ఉంటారు? సెలెక్ట్ కమిటీలో మొత్తం 30 మంది సభ్యులు ఉంటారన్నమాట. ఆ లోక్సభ నుండి లేదా రాజ్యసభ నుండి 30 మంది సభ్యులు ఉంటారు. ఏదైనా ఒక సభ మాత్రమే ఏర్పాటు చేస్తుంది. అర్థమైంది కదా. ఏదైనా ఒక సభ మాత్రమే ఏర్పాటు చేస్తుంది. మొత్తం 30 మంది సభ్యులు ఉంటారు. ప్రత్యేక బిల్లుల పరిశీలన కోసం ఉద్దేశించబడింది. ఏదైనా ఒక ప్రత్యేక బిల్లును పరిశీలించడం అనే అంశాన్ని ఇది సెలెక్ట్ కమిటీ ఒక బిల్లును పరిశీలించడం అనే అంశం పైన ఇది సెలెక్ట్ కమిటీ ఉంటుందన్నమాట. దీంట్లో 30 మెంబర్స్ ఉంటారు. నెక్స్ట్ జాయింట్ సెలెక్ట్ కమిటీలో ఎంతమంది ఉంటారు? మొత్తం 45 మెంబర్స్ ఉంటారన్నమాట. లోక్సభ నుంచి 30 మంది ఉంటారు, రాజ్యసభ నుంచి 15 మంది ఉంటారు. అయితే 2 సభల తీర్మానం ద్వారా ఏర్పడే అడ్హాక్ కమిటీ. అర్థమైంది కదా. 2 సభల తీర్మానం ద్వారా ఏర్పడే అడ్హాక్ కమిటీ ఈ జాయింట్ సెలెక్ట్ కమిటీ ప్రధాన సమస్యలను దర్యాప్తు చేస్తుంది. అర్థమైంది కదా. ప్రధానంగా ఉండే సమస్యలను ఇది దర్యాప్తు చేస్తుంది. సో ఇదన్నమాట ముఖ్యమైన కమిటీల గురించి. సో ఇది ఫ్రెండ్స్ పార్లమెంట్ గురించి మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీరు ఈ వీడియోను లాస్ట్ వరకు చూసారంటే సీరియస్ ఆస్పిరెంట్, లేకపోతే నేను చెప్పింది అర్థమయ్యి లాస్ట్ వరకు చూసారు అని అనుకుంటున్నాను. అరిచి నా గొంతు పోతుంది. ఇంకా వీడియోను లైక్ చేయకుంటే వీడియోను ఖచ్చితంగా లైక్ చేయడానికి ట్రై చేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు మోటివేషన్గా ఉంటుంది ఇంకా మంచి వీడియోస్ చేయడానికి. సో లైక్ చేయకుంటే మన వీడియోని వెంటనే లైక్ చేసేయండి.